is you all indeed. We proclaim your His glorious word to our enemy. He is a double-edged sword, but unto us He is the Savior of the world. So now let's heed to His glorious word. దైవ ప్రియులకు ముఖ్య గమనిక. పరవస్తు గారు రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా గాని ఫోన్పే ద్వారా గాని పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. ఎక్స్ట్రా విర్జిన్ ఒలివ్ ఆయిల్. విర్జిన్ అంటే కన్యకత్వము, ఎక్స్ట్రా విర్జిన్ అంటే ఏమాత్రమైనను లోపము లేని కన్యకత్వముతో కూడినటువంటి ఆయిల్. ఏమాత్రము ఇందులో ఏమీ ఉండదు. ఇట్ కంటైన్స్ ద సెల్ఫ్ హీలింగ్ పవర్, ద సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ, ద సెల్ఫ్ హీలింగ్ ఎబిలిటీ. అందుకే దేవుడు అన్నాడు, ఒలీవ గింజలు తీసి దంచి ఆ నూనెతో దీపం నా సమ్ముఖంలో పెట్టండి అన్నాడు. అందుకు ఏమాత్రము కల్తీ లేని ఒలివ తైలముతో ఆయన సమ్ముఖములో 7 దీపములు ఎలగాలి. ఆ 7 దీపములో ఉన్నటువంటి దానికి మీరు దీపవృక్షము అని పిలిచేవారు. నేను చెప్పాను, ఇది దీపవృక్షము కాదు, ఇది ఏమన్నాను, మినోరా. ఇప్పుడు నా దగ్గర ఇలాంటివి ఇంక 20 మాత్రమే ఉన్నాయి. 20 18 కావాలి, 18 ఉన్నాయి. తర్వాత ఇంకొక మాట, చాలా ముఖ్యమైన మాట చెప్తున్నాను, వెరీ ఇంపార్టెంట్. దహనయాగము అనండి. ఇంగ్లీష్లో ఏమంటారంటే బర్ంట్ ఆఫరింగ్ అనండి. నిర్గమకాండంలో ఈ మాటలు ఉన్నవి. బర్ంట్ ఆఫరింగ్ కొరకు 240 కిలోలు ఇత్తడి కొన్నాను. ఇత్తడి కొని తుంపకర్రతో తయారు చేసి దాని మీద ప్యూర్ బ్రాస్ తాలూకా దండీలు పెట్టించాను. ఇవన్నీ తయారు చేసి ఉంచున్నాను. దగ్గర 2.5-3 లక్షల రూపాయలు ఖర్చు అయింది అది. దాని మీద ఒకసారి మేము దహనయాగం చేస్తే అనేకులు దహనయాగం తాలూకా ఫామ్ ఫిలప్ చేసి పంపించారు. అది మేము ఒలివ తైలములో దాన్ని దేవునికి అగ్ని సంస్కారమునకు అప్పచెప్పాము. దాని పేరు దహనయాగము అనండి. ఇంగ్లీష్లో బర్ంట్ ఆఫరింగ్. అగ్ని చేత విభాగింపబడిన నాలుకలు వంటి నాలుకలు వారి మీదకి వచ్చెను అని రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉన్నది? అపోస్తుల కాలంలో, అపోస్తుల కార్యములు. అగ్ని చేత విభాగింపబడిన నాలుకలు వారి మీదకి వచ్చాను. ఇది ఓల్డ్ టెస్టిమెంట్ కాదు, న్యూ టెస్టిమెంటే. ఈ బర్ంట్ ఆఫరింగ్లో మేము ఆ ప్రేయర్ రిక్వెస్ట్ పేపర్స్ వేస్తాము. ఆ ఒలివ తైలంలో దాన్ని కాలుస్తాము. ఇది ఏ నెల? ఏప్రిల్ నెల అంతా టైం ఇచ్చాను మీకు, ఏప్రిల్ 30th వరకు. మే నెల లాస్ట్ వీక్లో దహనయాగం చేయబోతున్నాను. మే నెల లాస్ట్ వీక్, లాస్ట్ సండే, మే నెల లాస్ట్ సండే దహనయాగం చేయబోతున్నాను. మీరు ఏ దేశంలో ఉన్ననో, ఏ జిల్లాలో ఉన్ననో, మీరు ఆ ప్రేయర్ రిక్వెస్టింగ్ ఫామ్ తెప్పించుకోవాలి. ఆ ప్రేయర్ రిక్వెస్టింగ్ ఫామ్ తెప్పించుకోవాలి. కనుక మరి నేను మీకు చెప్తాను ఆ ఫామ్ ఎంత ఖరీదవుతుందో. ఆ ఫామ్ మీరు తెప్పించుకోవాలి.
ఆ ఫామ్ నేను పంపించినప్పుడు వేరే కవర్లో పెట్టి మీకు పంపిస్తాను. కనుక మీరు మీ పేరు, మీ ఇంటి నెంబరు, మీ వీధి పేరు, మీ తాలూకా, ఏ తాలూకా, మీ జిల్లా, మీ పిన్ కోడ్ నెంబరు ఇవన్నీ రాయాలి. రాయకపోతే అక్కడ మా హైదరాబాద్లో అవి యాక్సెప్ట్ చేయరు. ఈ డీటెయిల్స్ లేకపోతే రిజిస్టర్డ్ పోస్ట్లో యాక్సెప్ట్ చేయరు. మీ ఫామ్ మాకు 30 తారీఖు లోపల అందాలి. యూట్యూబ్లో వింటున్న వారులారా, ఎందుకంటే నేను 30 రోజులు ఆ ఫామ్స్ మీద చేతులు పెట్టి తెల్లవారు 3 గంటలు లెగుస్తున్నాను కదా, 3 గంటలు లేచి దాని మీద చేతుల నుంచి ప్రార్థన చేయాలి. 30 days ఐ మస్ట్ ప్రే ఫర్ యువర్ ప్రాబ్లమ్స్, ఫర్ యువర్ నీడ్స్ అండ్ ఫర్ యువర్ ఎగ్జాల్టేషన్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్. దాని మీద చేతులు వేసి 30 రాత్రులు నేను ప్రార్థన చేయాలి. అందుకే మీ ఫామ్ తెప్పించుకోవాలి. ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 30 లోపల. ఏప్రిల్ 30కి నాకు అందాలి అంటే ఏప్రిల్ 25లోనే నీవు దాన్ని పోస్ట్ చేయాలి. నేను ప్రార్థన చేయించుండగా నాకు దేవుడు మనుషుల యొక్క సమస్యలు ఉన్నాయి, అనేక మనుషులు ఎత్తబడే సంఘంలో చేర్చబడాలి, అనేక మనుషులకు మార్పు రావాలి, అనేక మనుషుల యొక్క కుటుంబాల్లో ఐక్యత కావాలి. 13 సంవత్సరాల తర్వాతను బర్ంట్ ఆఫరింగ్ సర్వీస్ పెడుతున్నాను. మీరు ఏ ప్రదేశంలో ఉన్నానో, ఏ జిల్లాలో ఉన్నానో ఫామ్ తెప్పించుకోవాలి. ఏప్రిల్ 1వ తారీఖు నుండి మేము ఫామ్ ఇస్తాము. ఏప్రిల్ 25 తర్వాత మీరు ఫామ్ పంపించకండి. ఏప్రిల్ 25, 26 లోపల పంపిస్తే ఏప్రిల్ 30 లోపల నాకు అందుతుంది. మే 1కి అందిందనుకో చెప్పి పారిస్తాను. ఎందుకంటే అది నేను పెట్టడానికి యోగ్యకరమైనది కాదు. అది సిద్ధంగా ఉండండి. కిందటిసారి చెప్పినట్లుగా జెరూసలేములో 3వ మందిర నిర్మాణము జరిగిపోయింది. మీకు ఎవరికి తెలియదు. విశాఖపట్నంలో ఒకడు ఉన్నాడో చనిపోయినాడో నాకు తెలీదు. వాడి పేరు సువర్ణరాజు. వాడు నన్ను గురించి అనేక పత్రికలు రాశాడు. ఫోటోలతో సైతం మీకు నేను ఎప్పుడు రుజువు చేస్తాను అన్నాడు. దగ్గర 10 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు వాడికి ఫోటోలు దొరకలేదు పాపం. వాడు విశాఖపట్నంలో ఉన్నాడు. వాడితో ఇంకొక ఆయన ఉన్నాడు, శివకుమార్ లాజరస్ అని. వీళ్ళిద్దరు కలిసి ఫోటోలు సంగ్రహపరచడానికి ఎక్కడెక్కడికో వెళ్ళారు. సౌత్ ఈస్టర్న్ రైల్వే కుర్దర్వేడ్ డివిజన్లో పనిచేస్తున్న ఎంఎస్ రావు టీఎక్స్ఆర్ ఇన్ఛార్జ్ ఇంటికి వెళ్ళిపోయారు. వాడి భార్య పేరు పార్వతి. అక్కడ కూర్చున్న తర్వాత వాళ్ళు వెళ్ళి ఇలాగ ఉందండి, మాకు ఫోటోలు కావాలంటే ఆ పార్వతి నిలబడండి, కొద్దిగా నిలబడండి, బయటికి పోండి అన్నది. మీరు ఎవరిని గురించి మాట్లాడడానికి వచ్చారా? ఆయన ద్వారా మేమంతా ప్రభువులు స్థిరపడ్డామన్నారు. అది చిన్నదే కాదు, చాలా పెద్ద వయసు. దానికి మనవలు ఉన్నారు, పెళ్ళిడు ఇచ్చిన మనవలు ఉన్నారు ఆ పార్వతి అన్నదానికి. నేను మాట్లాడిన మాట తమిళ్లో ట్రాన్స్లేషన్ చేయడానికి గట్రా 2,000 రూపాయలట. నాకు అడిగారు, నేను ఇచ్చాను. ఆ మదన్ మోహన్ అన్నవాడికి అన్నాను, ఏమయ్యా నువ్వు పెద్ద మా తమిళనాడు అంటున్నావు, ట్రాన్స్లేషన్ చేయడానికి 2,000 రూపాయలు రా అన్నాను. టు ట్రాన్స్లేట్ మై లాంగ్వేజ్ దే హ్యావ్ చార్జ్ 2,000 రూపీస్. ఐ పెయిడ్ ఇన్ చెన్నై. యూ హ్యావ్ సీన్, యూ హ్యావ్ కమ్ టు ద మీటింగ్. అటువంటి పరమచండాలు ఉన్నారు. ఎవరికి దేవునితో సంబంధం లేదు, ఎవరికి దేవుని భక్తి లేదు. కనీసం భక్తి ఉంటే పోనేది. సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళకి భక్తి ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నాకు భక్తి అక్కర్లేదు, నాకు భయం కావాలంటున్నాడు. భయం సంగతి దూరం పెట్టండి. కనీసం ఆ విగ్రహారాధన చేసిన వాళ్ళకి ఉన్న భక్తి కూడా క్రైస్తవులకు లేదు. భర్త ఇష్టం వచ్చినట్లుగా భార్యకు అంటాడు, భార్య ఇష్టం వచ్చినట్లుగా భర్తకు అంటాడు. ఇంట్లో సమాధానం ఉండదు. మీరు బైబిల్ చదివితే స్వర్గానికి వెళ్ళిపోరు. బైబిల్ ఈజ్ ద లా ఆఫ్ ద లార్డ్. ఇట్ కెనాట్ గివ్ యూ సాల్వేషన్. ଓଡ଼ିଆ ଲୋକ ଜାଣିପାରୁଛନ୍ତି ତ? ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ତୁମକୁ ପରିତ୍ରାଣ ଦେଇପାରିବ ନାହିଁ.
परित्राण होती ईश्वर को फॉलो से जहाँ कोई भी आप ओडिया जहाँ कहती इट्स द गिफ्ट పరిత్రాణం అన్నది పరమేశ్వరుని యొక్క బహుమానమై ఉన్నది. బైబిల్ చదివితే నీకు పరిత్రాణం వచ్చేదు, ప్రార్థన చేసిస్తే నీకు పరిత్రాణం రాదు. దొంగలు ప్రార్థన చేస్తారు, అబద్ధికులు ప్రార్థన చేస్తారు, వ్యభిచారులు ప్రార్థన చేస్తారు, ముస్లిమ్స్ ప్రార్థన చేస్తారు, బౌద్ధ మతస్థులు ప్రార్థన చేస్తారు, జైన మతస్థులు ప్రార్థన చేస్తారు, విగ్రహారాధకులు ప్రార్థన చేస్తారు. Prayer doesn't have any power. The presence of the Lord is power. Many people in the whole world, they are praying and doing fornication. Many pastors in America fell in fornication. బైబిల్ 2 మాటలు చెప్పగానే నువ్వు పాస్టర్ అయిపోవు రే అని అంటున్నాడు దేవుడు నాతో. ఏం చేయాలి ప్రభు? నాకు లోబడి ఉండిరా అంటున్నాడు. ఏది నీచమైనదో ఏది ఘనమైనదో గుర్తించావా అంటున్నాడు. నాకు తెలియదు, అందుకనే నీవు ఎవడమో నాకు తెలియదు అంటున్నాడు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి ఒక్కడు నా రాజ్యంలో చేరలేడు. నేను మీకు 3వ మందిర నిర్మాణమును గురించి చెప్పాను, 8 భాగములుగా చెప్పాను. కింద వారం చెప్పింది ఆఖరి భాగం, 8వ భాగం ఈ వారం వింటారు. కొందరు ఫోన్లు చేసి చెప్తారు, అయ్యా ఈ సౌండ్ బాగలేదండి, ఏమండి ఆ సరిగ్గా శనివారండి. సౌండ్ బాగలేదన్నవాడా ఒక 1000 రూపాయలు పంపించావురా సౌండ్ బాగు చేయమని? పాస్టర్ అనే పదం తెలుగు పదం కాదు రే. పాస్టర్ తెలుగులో కూడా పాజిర్ అంటాడు, పాజిర్. అది కూడా తెలియదు. బైబిల్ తీసేసి బైబిల్ చూసేసి బైబిల్ సంఖ్యలో పెట్టేస్తే పరలోకానికి వెళ్ళరే. నువ్వు నోటితో యేసు ప్రభువుని ఒప్పుకున్నాను, నీకు రక్షణ రాదంటున్నాను. నీ పరిత్రాణం సరి అయింది కాదు, నీ రక్షణ సరి అయింది కాదు. 3 విషయాలు యేసుని గురించి మనసులోనికి రావాలి. ఒకటి, యేసు పరాత్పరుడు అన్నది మనసులో కూర్చోవాలి. 2, యేసు పరిపూర్ణమైన మానవుడు. 3, ఆయన తన స్వయం ఊపిరి అయ్యున్నాడు, అంటే ఆయనే ఆత్మ అయ్యున్నాడు. ఈ 3 ఎంతవరకు అయితే నీ బుర్రలో ఎక్కవో, నీ హృదయంలో కూర్చోదో. మీరిద్దరండి, చీఫ్ ఇంజనీర్ రైట్రా, నువ్వు నీ భార్య నీ అదుకు చూడండి, దూరం ఉండండి, కొంచెం అక్కడ ఉండు. వీడు నీకు వాళ్ళ సంస్కృతి అంటే కల్చర్ అంటారు ఇంగ్లీష్లో, వాళ్ళ సంస్కృతి ప్రకారంగా నీకు ఒక మంగళసూత్రం కట్టుంటాడు. ఒకటి. రెండవది, నీకు ఏదో గాజులు తొడిగించి ఉంటాడు, లేకపోతే ఏదో ఉంగరం తొడిగించి ఉంటాడు, ఏదో ఒక పెళ్లి పట్టు చీర ఇచ్చి ఉంటాడు. ఇవన్నీ నీకు ఇచ్చిన తర్వాతను మరి నీ మీద వాడి మీద ఒక తెల్లని పంచో లేకపోతే తెల్లని చీరో పసుపు నీటిలో ముంచి పిండి మీ ఇద్దరికి కప్పుంటారు. ఎందుకంటే అది భారతదేశంలో ఉంది కనుక, మీ అయ్యలు మీ తాతలు మీ తండ్రులు అందరూ భారతదేశంలో పుట్టి పెరిగారు కనుక, ఆ కల్చర్లో వాళ్ళు ఉన్నారు కనుక ఆ కల్చర్ ప్రకారంగా అది వేసి ఉంటారు. అది అన్ని మతాల్లో ఉండదు. ఓకే. అంతకుముందు వీడెవడో నీకు తెలుసా? ఇదెవరితో నీకు తెలుసా? మెడలో తాడు కట్టేసి నీ మీద పువ్వులు వేసి కానీ ఆడు నీకు మూడైపోయినాడా? మూడైపోయినాడు. చూసారా? మరి ఆమె ఎంఎస్సి ఫిజిక్స్. ఎందుకు అంటే నీ సమాజంలో ఆ పద్ధతి ఉంది, ఆ పద్ధతిని అవలంబిస్తే వాడికి మూడైపోతాడు, అంతే. ఒకసారి ఒక ఆమె అన్నది, మన దగ్గరికి పొట్టిగా ఉండేవాడు
వాడు వచ్చేవాడు, వాడి పేరు ఏదో పేరు, వాడు పెళ్లి చేసుకున్న తర్వాతను ఏ వేళైతే మీ తెలుగులో శోభనం అంటారు, ఆ వేళ అదన్నది నాకు ఒంట్లో బాగాలేదండి అని అన్నది. అప్పటికే అది 3 నెలల గర్భం. అది మంగళసూత్రం కట్టడే లేదా చెప్పాలి. పెద్దలు పెళ్లి చేశారు లేదా, అక్షంతలు వేశారు లేదా, పువ్వులు వేశారు లేదా, మొగుడైనాడు లేదా, నాకు ఒంట్లో బాగాలేదన్నది. అవన్నీ చేయకుండానే ఇంకొకరితో గర్భవతి అయిపోయినది. ఆడు మొగుడా ఇడు మొగుడా? జరిగిన సంగతి చెప్తున్నాను. యూ షుడ్ ఓపెన్ యువర్ బ్లడీ ఐస్. మీ కళ్ళు తెరవాలని చెప్తున్నాను నేను. వీడు పద్ధతి ప్రకారంగా అన్ని చేశాడు. వీడు మొగుడు అంటుంది నాకు ఒంట్లో బాగాలేదన్నది శోభనంలో. ఆ ఏ పద్ధతి లేకుండా మొడత కడుపు అయిపోయినది, 3 నెలలు అయినది. ఈడు మొగుడా ఆడు మొగుడా అని అడుగుతున్నాను. అర్థమైందా? మొగుడు అంటే ఏంటో మరి చెప్పింది, కరెక్ట్ చెప్పింది. పద్ధతి ప్రకారంగా, కల్చర్ ప్రకారంగా అన్ని చేయడం కనుక ఈడిన మొగుడు. మరి ఏమంటుంది? ఏమండి నాకు ఒంట్లో బాగాలేదండి అంటుంది. మొగుడు దగ్గర రాకముందు ఇంకొక మొగుడు ఉన్నాడు దానికి. వాళ్ళు క్రైస్తవులే. ఒక ఆయన నన్ను ఫోన్ చేసి చెప్తున్నాడు, సార్ నేను పరిశుద్ధ సామ్రాజ్యమును అనే దానిలో 22 పార్ట్స్ చదివానండి, నాకైతే పిచ్చెక్కుతుందండి అది చదువుతుంటే. ఎందుకు, ఎలాంటి పిచ్చి అన్నాను. ఈ వెధవ జీవితంలో నేను ఎందుకు పుట్టాను అనిపిస్తుంది అన్నాడట. అంటే ఏంటి వెధవ జీవితం ఏంటంటే, నేను క్రైస్తవుడు అయినాడు, ఎందుకైనా వెధవ క్రైస్తవ్యం అని అన్నాడు. నేననే ఆడిన మాట ఇది. 22వ భాగం చదువుతున్నాడు. ఇరవై 29 భాగములు చెప్పున్నాను రా అన్నాను. ఇప్పుడు నేను కిందటిసారి నేను మీకు చెప్పాను లాస్ట్ ఆదివారం, ఇది 8th పార్ట్, లాస్ట్ పార్ట్. What was the subject? The 3rd Jehovah temple mount in Jerusalem. Sa, not Shah. Sa, Jerusalem. Shah కాదు. చాలా తప్పుడు పదాలు మీ బోధకుల వెధవలు తప్పుడు పదాలు ఉపయోగిస్తుంటారు. కానుకల పండుగ కాదురా వెధవల్లరా, మనిషికి ఇచ్చేది కానుక. మలయాళంలో కళ్యాణ పరశు అని అంటారు. కళ్యాణ పరశు అని అంటే పెండ్లి కానుక అని అర్థం. ఇప్పుడు నువ్వు అడుగుతా, నీకు మలయాళం ఏంటో నా కొడక, నేను 7 భాషలు మాట్లాడతాను. దేవుడు నాకు ఇచ్చాడా చాతుర్యం, అజ్ఞానం. మలయాళంలో కళ్యాణ పరశు అని అంటారు. పరశు అంటే పెండ్లి కానుక. మేము చిన్నప్పుడు పెండ్లి కానుక అని ఒక సినిమా వచ్చింది ఆ దినాల్లో. నేను సుమారు 70 సంవత్సరాల కింద మాట చెప్తున్నాను. పెండ్లి కానుక అని వచ్చింది ఆ దినాల్లో. దానికి వాళ్ళు కళ్యాణ పరశు అని పేరు పెట్టి తీశారు. స్టోరీ ఇదే, కానీ వాళ్ళు మలయాళంలో ఉన్నటువంటి, అప్పుడు మలయాళం అని ఉండేది కాదు, అప్పుడు మల్బార్ అని ఉండేది. మెడ్రాస్ 18 సెయింట్ థామస్ మౌంట్, మెడ్రాస్ 18లో ఒక డిఫెన్స్ హెడ్ క్వార్టర్, ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉండేది. దానికి ఆ కాలంలో ఎంఎంకే ఏరియా అని పేరు. ఎంఎంకే ఏరియా, మెడ్రాస్, మైసూర్ అండ్ కేరళ ఏరియా. మెడ్రాస్, మైసూర్ అండ్ కర్ణాటక ఏరియా అని ఉండేది.
ఎంఎంఎండ్కే ఏరియా, ఆ తర్వాత టీఎన్ఎంకే ఏరియా మారింది. మరి ఇప్పుడు నాకు తెలియదు ఏంటో. మీకు చెప్పాను, పీస్ ఏరియాలో 4 కమాండ్స్ ఉంటాయి: ఈస్టర్న్ కమాండ్, వెస్టర్న్ కమాండ్, సదర్న్ కమాండ్, నార్థన్ కమాండ్. ఇందులో పనిచేసినటువంటి లెఫ్టినెంట్ జనరల్స్కి జీఓసీ ఇన్సీ అంటారని చెప్పాను మీకు. అలాగే ఫీల్డ్ ఫార్మేషన్లో 4 కోర్ హెడ్ క్వార్టర్లు ఉంటాయని చెప్పాను: 1 కోర్, 33 కోర్, 5 కోర్ అండ్ 11 కోర్. అందులో పనిచేసిన వాడికి కోర్ కమాండర్ అంటారు. వాడు లెఫ్టినెంట్ జనరల్, వీడు లెఫ్టినెంట్ జనరల్. వీడికి జీఓసీ ఇన్సీ అంటారు, వాడికి ఓన్లీ కోర్ కమాండర్ జీఓసీ అంటారు. Jesus is not a general. Many generals have come forward quitting their jobs and joined in the Royal Army. పరలోకంలో ఉన్నటువంటి సైన్యమునకు రాయల్ ఆర్మీ అని అంటారు. ఆ మాట బ్రిటిషుడు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంకెవడు ఆ పేరు పెట్టుకోలేకపోయాడు. ఆ మాట ఒకసారి ఒకటి అంటాడు, ఈజిప్ట్లో పరిపాలకుడు ఏమంటాడు, దియర్ గాడ్ ఈజ్ దియర్ జనరల్ అని అన్నాడు. వాళ్ళ దేవుడు వాళ్ళ జనరల్ అని అన్నాడు. ఎప్పుడైతే ఎర్ర సముద్రం దాటి ముందుకు సైన్యం వెళ్ళిపోయింది, అప్పుడు ఈ మాటలు మీ బైబిల్లో ఉండవు, ఇంగ్లీష్ బైబిల్లో ఉండవు, వేరే బైబిల్లో ఉంటాయి. మీకు నేను చెప్పాను, వచ్చే వారం నుండి నేను మీకు రిపీట్ చేస్తాను, ప్రకటన గ్రంథం చెప్తాను అని చెప్పారు. ఇందాక ప్రారంభంలో నేను చెప్పాను ఏమని, ద థర్డ్ టెంపుల్ మౌంట్ ఆఫ్ జెహోవా ఇన్ జెరూసలేం హ్యాజ్ ఆల్రెడీ బీన్ ఎరెక్టెడ్ అని చెప్పాను. ఐ టోల్డ్ యూ ఆల్రెడీ కరెక్షన్ అయిపోయింది. తీసుకొచ్చి కూర్చోబెడతారు అంతే. ఏ పాటకి ఆ పాట తయారైపోయింది, అది తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఆల్రెడీ ద టెంపుల్ మౌంట్ ఆఫ్ ద లార్డ్ ఇన్ జెరూసలేం హ్యాజ్ ఆల్రెడీ బీన్ ఎరెక్టెడ్. ఇట్ ఈస్ టు బి బ్రాట్ అండ్ టు బి కనెక్టెడ్ టు ఈచ్ పీస్. ఒడియాలకో అది తీసుకొచ్చి ఈ పీస్లో ఈ పీస్, ఈ పీస్లో ఈ పీస్ ఇట్లా కనెక్ట్ చేయాలి అంతే. మీరు యు ఆర్ ఫార్చునేట్ పీపుల్, బ్లెస్డ్ పీపుల్. ఇప్పుడు మీకు జెరూసలేం గురించి చెప్పేశాను. మందిరం ఆల్రెడీ ఎరెక్షన్ అయిపోయినది, కానీ కొంచెం ఆగున్నారు. ఎందుకు ఆగున్నారంటే రేబాస్కి ఇంకా సైన్ రాలేదు, పరలోకం అంటే ఇంకా చిహ్నం ఇంకా రాలేదు, అందుకని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. యేసు ప్రభు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నెరవేరాయి, ఇంకా కొన్ని నెరవేరవలసి ఉన్నది, ఇంకా కొన్ని నెరవేరవలసి ఉన్నది. నాకు భాష వచ్చు కదా అని నేను ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు బోధకుడా. నాకు భాష వచ్చు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. అలా చేశాడు ఒకడు. కటక్ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఒకడు విరవీగాడు నా ముందు. నేనన్నా నీకు దేవుడు చెప్తాడు ఉండరా అన్నాను. 3 నెలల లోపల వితిన్ 3 months గాడ్ కంప్లీట్లీ డివాస్టేటెడ్ హిజ్ వైఫ్, హిజ్ డాటర్, హిజ్ సన్. మరి నేను విరవీగాలంటే ఎట్లా విరవీగాలి చెప్పు? ఐ కెనాట్ డూ దాట్. నేను అట్లా విరవీగలేను. ప్రతిరోజు దేవుని సన్నిధిలో నేను చెప్తాను, నేను గర్వాంధకారుడను, నేను అసత్యం చెప్తాను, నేను అపరాధాలు చేసినాను, నేను దుర్మార్గ పనులు చేసినాను, నేను ఒక దుర్మార్గుడను, నేను ఒక చండాలుడను. నువ్వు నన్ను చూడకపోతే ఇంకా ఎవరికి చూడడానికి వచ్చావు? నువ్వు భూమి మీద నన్ను చూడడానికి వచ్చావు, ఇంకెవరికి చూడడానికి వచ్చావు చెప్పు? భక్తిపరులకా? లేదు కదా. విద్యావంతులకా? కాదు కదా. సాహిత్య సుధాకరులకా? లేదు కదా. సంస్కృత పండితులకా? లేదు కదా. ఎవరిని చూడడానికి వచ్చావు? కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళకా? గడ్డాల మీసాలు పెంచుకున్న వాళ్ళకా? చెప్పు, ఎవరిని చూడడానికి వచ్చావు? నాలాంటి వాళ్ళని చూడడానికి వచ్చావు. మరి నేను నీకు కనబడడం లేదా?
మరి నేను నీకు కనబడుతున్నా, నాకెందుకు నాకు జ్ఞానం ఇవ్వు, నాకెందుకు కరెంట్ న్యూస్ నాకెందుకు చూపించవు అని అడుగుతుంటాను. నోబడి కెన్ టాక్ లైక్ దట్ టు ద లార్డ్ బికాజ్ నోబడి హ్యావ్ సచ్ అ లైఫ్. అటువంటి జీవితం నీకు లేనప్పుడు నువ్వు దేవునితో అట్లా మాట్లాడలేవు. ఒకవేళ పొరపాటు అన్నామనుకో మూతొంక అయిపోతుంది. ఒకసారి డిఎస్పీ ఉండేవాడు ఇక్కడ, 32 సంవత్సరాలు 38 సంవత్సరాలు డిఎస్పీగా రిటైర్ అయ్యి పెన్షన్ అందుకున్నాడు. ఆయన కూతురి పేరు డాక్టర్ ఎంఈ పుష్పం. డాక్టర్ ఎంఈ పుష్పం మీలో కొందరు చూసుంటారు. డాక్టర్ ఎంఈ పుష్పంకి ఆమె హెబ్రోన్ తాలూకా వన్ ఆఫ్ ది పెద్ద మెంబర్ ఆ దినాల్లో, ఎప్పుడు 1980s ఆమె. మరి దాని తండ్రికి మూతిలాగా వంకైపోయింది. ఆయన పేరు మర్చిపోయినాను. డాక్టర్ ఎంఈ పుష్పం తాలూకా తండ్రి. ఇప్పుడు చాలామంది హైదరాబాద్లో ఆమె తాలూకా ఫ్రెండ్స్ ఉన్నారు డాక్టర్లు. డాక్టర్ ఎంఈ పుష్పం నా దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చాడు డ్రైవరు. వాడి ఏం పేరు శామ్యుయల్. వచ్చి అయ్యగారండి మీకు అమ్మగారు పిలుస్తున్నారు. ఏ అమ్మగారు రాన్నాను? డాక్టర్ అమ్మగారు. ఎందుకు రాన్నాను? డాడీ గారి మూత వంకైపోయింది. అయితే నేనేం చేయాలరా? డాక్టర్ కదా, డాక్టర్ దగ్గర పట్టుకెళ్ళమని చెప్పన్నాను. లేదు మీరే రావాలి. ఏరా అంటే రాత్రే ఈ సంగతి జరిగింది. భోజనం చేయకముందు భోజనం చేయలేదు. ఇంక రాత్రి నుంచి ఆమె మీరే రావాలని ఎక్కడికి పట్టుకెళ్ళలేదు డాక్టర్ దగ్గర. చాలామంది డాక్టర్స్ ఆమెకు వచ్చి చూసి సజెస్ట్ చేశారు కానీ తీసుకెళ్ళలేదు. మీరే రావాలన్నారు. నువ్వు పంచాయతీ తెల్లవారి 10 గంటల దగ్గర రారా అన్నాను. వాడు 10 గంటలకి ఏంటి ముందే వచ్చాడు. ఓ పంచాయ కూర్చోగాడు అన్నాను. కూర్చున్నాడు. 11 గంటలైంది. 11 అయిందా? నువ్వు డాక్టర్ ఎంఈ పుష్పం దగ్గరికి వెళ్ళి ఒక 500 రూపాయలు తీసుకో. 1980s 85, 86లో 500 రూపాయలు ఈజ్ ఎవరీ బిగ్ మనీ. తీసుకో. హ్యాబిట్స్లో పలానా స్టోర్ ఉంది, అక్కడికి వెళ్ళు నువ్వు అడుగుతా వాడు లేదంటాడు. అప్పుడు చెప్పు ఫాదర్ సాబ్నే బేజా అని చెప్పరా అన్నాను. వెళ్తే అప్పుడు పైలే బోన్లత ముందే చెప్పాలి కదా అని చెప్పి నవ్వుకుంటూ ఇచ్చాడు. ఆ డబ్బా తీసుకొచ్చాను. నేను చెప్పని ప్రార్థన చేశాను. నువ్వు వెళ్ళకూడదంట, మీరు రావాలన్నాడు. సరే అని కారు తెచ్చాడు. సరే అని కూర్చొని వెళ్ళాను. ఈ డబ్బా ఎలా పట్టుకున్నాను. అందరూ ఆయనకి డాడీ అంటారు. ఎందుకంటే బ్రిటిష్ కాలంలో ఆయన డిఎస్పీగా పనిచేసి రిటైర్ అయ్యి 32 కాదు 42 సంవత్సరాలు పెన్షన్ తీసుకున్నాడు. 42 years పెన్షన్ తీసుకున్నాడు. 42 years పెన్షన్ తీసుకున్నాడు. అంటే 3 డిఎస్పీలను జీతం ఉంటుంది. నేను అన్నాను డాడీ అని అన్నాడు. మూతంకైపోయినది కదా. ఇదేంటి తెలిసిన అని అన్నాడు. ఈ నూనె చెల్లిపోయే లోపల నీ మూతి తినగైపోతుంది అన్నాను అని అన్నాడు. డాక్టర్ అక్క మీ అయ్యకి ఈ నూనె చెల్లిపోక ముందు మూతి తినగైపోద్దని ఇచ్చాను. నువ్వే రాయుడు అంటా రాసింది. మీకు చెప్తానండి, బైబిల్ చేతిలో పట్టుకొని ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను, 3వ రోజు మూతి తినగైపోయింది. నేను ఆయనకు ముట్టుకోలేదు, ఆయన మీద చెయ్యలేదు. పేరులతో సైతం చెప్తున్నాను. ఇది టెస్టిమనీ అంటే, ఇది టెస్టిమనీ అంటే. ఒక పాస్టర్ కొడుకు చచ్చిపోతాడు. వాడు బ్రూస్ బిరెన్ సింగ్, పూరి జిల్లా ఖుర్దా రోడ్ డివిజన్లో వాడు ఉన్నాడు. వాడు మామ ఏదో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో ఫోర్మెన్గా పనిచేస్తున్నాడు. వాడు బామర్ది ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రీషియన్స్గా పనిచేస్తున్నారు, రైల్వే ఎలక్ట్రికల్స్లో. అప్పుడు ఆ కాలంలో ఖుర్దా రోడ్ డివిజన్లో డిటిఎస్ జరాత్ అని ఉండేవాడు. పక్కా ఇంగ్లీష్ మ్యాన్ డిటిఎస్ జరాత్. మరి ఆయన భార్య తమిళనాడుదాయి, పొడుగుంటుంది, పెద్ద బొట్టు పడుతుంది. వాడు దాన్ని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. హీ వాజ్ ఎ బ్రిటిష్ మ్యాన్. రాత్రి 1 గంటకో 3 గంటలకో వచ్చారు. వచ్చి తలుపు కొట్టారు. తలుపు లేదు, డొక్కు తలుపు ఒకటి,
నేను ఒక పాకలో ఉంటే గుడిసెలో, నా గుడిసె చూశారు కదా, ఆ గుడిసెలో దేవుడు ఉన్నాడు, గుడిసెలో ఉండంటే ఆ గుడిసెలో ఉన్నాను. ఈ ఎవట్రా వీడిని చూశాను, వీళ్ళంతా ఉన్నారు, ఏమిట్రా అన్నాను అంటే మనిషి సొక్కళే ఒడియాలు చెప్తున్నాడు, నా కొడుకు తెల్లారి చనిపోతాడు. ఏరా అనంటే అక్కడ 3 డాక్టర్లు ఉన్నారు. ఒక ఆయన ఏదో బెయిగ్ డాక్టర్ బెయిగ్, ఇంకొక ఆయన మార్వాడి వాడి పేరు ఏదో మర్చిపోయాను, అగర్వాల్, డాక్టర్ అగర్వాల్, ఇంకొక ఆయన జేబీ మహంతే. 3 డాక్టర్లు ఉన్నారు. ఈ 3 డాక్టర్లు కుర్తా రోడ్లో ఫేమస్ అనమాట. ఇంకా మరొక 6 డాక్టర్లు ఉన్నారు, కానీ వీళ్ళు 3 చాలా ఫేమస్ డాక్టర్లు. వీళ్ళు చెప్పారు, ఒరే బాబు నువ్వు తీసుకెళ్ళిపోరా, ఈ రాత్రి ఆడేమైనా కావాలంటే ఆడికి తిండి పెట్టి తెల్లారితో ఉండండి, కూడా చనిపోతాడు అని చెప్పాడు. నేను వీడికి అన్నాను, రై నువ్వు తెల్లారి స్నానం కానీ చేసుకొని రారా అన్నాను. సిద్ధపురుషంతో మొప్పూరు ఇవని అంతవరకు నా కొడుకు ఉన్నాడు అంటున్నాడు, ఒడియా భాషలు అంటున్నాడు. ఎవడా నాకు చెప్పినట్టు డాక్టర్ కోసింది, డాక్టర్లు అన్నారట. ఒరే డాక్టర్ ఎవడరా, నేను చెప్తాను జో స్నానం చేసుకొని నువ్వు రారా అన్నాడు. వాడు సంవత్సరానికి 4 మోటార్ సైకిల్ కొనేవాడు. ఎప్పుడు ఆ కాలంలో ఎస్జీ అని ఉండేది, ఎస్జీ ఒక మోటార్ సైకిల్, పెద్ద పొడుగ్గా ఉంటుంది, చాలా బరువుగా ఉంటుంది. మరి ఆ కాలంలో ఇది 2.5 రాయల్ ఎన్ఫీల్డ్ ఉండేది, 3.5 రాయల్ ఎన్ఫీల్డ్ ఉండేది. తర్వాత జావా, ఆ కాలంలో ఉన్న మోటార్ సైకిళ్ళు. వాడు 3 నెలలకు ఒక మోటార్ సైకిల్ మార్చేవాడు. 24 సార్లు వాడు ప్రపంచం తిరుగున్నాడు, 24 సార్లు ప్రపంచం తిరుగున్నాడు. డబ్బు తేవడం బాస్, ఇంత పెద్ద చేపలు ఆడి పళ్ళం కూర్చొని కోసేది, పెద్ద కత్తిపేట తీసుకొచ్చి కోసేది. అలా తిన్నాడు. ఒక కొడుకు కూడా విద్యావంతుడు కాలేదు, ఒక కూతురు కూడా, మొత్తం ద హోల్ ఫ్యామిలీ. వాడు పాస్టరు, హీ వాజ్ ఎ పాస్టర్, హిజ్ నేమ్ ఇస్ బ్రూస్ బ్రెయిన్ సింగ్. అటువంటి బ్లడీ పాస్టర్స్కి నేను బుద్ధి రావాలని చెప్తున్నాను, పేరుతో సైతం చెప్తున్నాను. కీబోర్డ్ మీద చెయ్యి వెళ్ళిందంటే చాలు, పక్షి ఆకాశంలో ఎగిరినట్లు వాడు వ్రేళ్ళు అట్లా ఎగురుతాయి. హీ వాజ్ ఎ మాస్టర్ అండ్ కీబోర్డ్ ప్లేయర్. అకార్డియన్ పట్టుకున్నాడంటే చాలు, వాడికి పెద్ద పేరు, అకార్డియనిస్ట్, బ్రూస్ బ్రెయిన్ సింగ్ అకార్డియనిస్ట్ అని పేరు. అటువంటి మహాపండితుడు, ఒరేయ్ నీ సంగీతం కానీ, నీ పూజలు కానీ, నీ పేరు కానీ, నీ పరపతి కానీ ఏది ఉన్నానో నీవు దేవుని యొద్ద నుండి తప్పించుకోలేవు. ఇప్పుడు వాడు అలాగే ఉన్నాడు. యాక్సిడెంట్ అయిపోయి రోడ్డు మీద బ్రెయిన్ వచ్చింది బయటికి. 3 గంటల తర్వాత ఒక మనిషి తీసుకెళ్ళి భువనేశ్వర్లో క్యాపిటల్ హాస్పిటల్ అని ఉన్నది, ఇప్పుడు ఉందో లేదో చివోది క్యాపిటల్ హాస్పిటల్. ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ హాస్పిటల్. దట్ హాస్పిటల్ వాజ్ మెంట్ ఫర్ ఓన్లీ పొలిటికల్ లీడర్స్. కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే ఆ క్యాపిటల్ హాస్పిటల్ అని ఉండేది. మరి ఉండొచ్చు, లేకపోతే పేరు మార్చిపోయి ఉంటుంది. అప్పుడు ఆ కాలంలో బిజు పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉండేవాడు. అక్కడ తీసుకెళ్తే వాడు ఏదో వచ్చారు, ఏదో స్కల్ గట్రా, అదే కుట్లు గట్రా ఇచ్చేసారు, మొత్తం మీద చేశారు అన్నాడు. మనిషి బతుకుతే పిచ్చి అయిపోతాడు, చనిపోతే బెటరు అని అన్నారు. వాడు పాస్టర్ బ్రెయిన్ సింగ్, బీబీ సింగ్, బ్రూస్ బ్రెయిన్ సింగ్. వీడు బ్రతికేటంటే పిచ్చి అయిపోతాడు, వీడు చనిపోవడమే బెటర్ అని అన్నారు డాక్టర్లు. నాకు ఫోన్ వచ్చింది, ఏమిటన్నాను, ఇలాంటి సంగతి. సరే కానీ వాడు పెళ్ళానికి చెప్పు, వాడు బ్రతుకుతాడని చెప్పన్నాను. వాడు బ్రతికాడు, బాగయ్యాడు. ఎందుకో ప్రార్థన చేయలేదు అంటే, దేవుడు శిక్షిస్తుండగా మనిషి ప్రార్థన చేయకూడదు. అలా ఎందుకన్నాను అంటే, దట్ వాజ్ మై ఫెయిత్. చనిపోయిన లాజరస్ని లేపినాడు, ఈడు చనిపోలేదు కదా. మై ఫెయిత్, వాట్ మై ఫెయిత్ ఈజ్,
చనిపోయిన లాజరస్ని లేపినోడు బ్రతుకున్నోడికి కొంచెం జీవం వెళ్ళడా ఇస్తారు కదా. దట్ వాజ్ మై ఫెయిత్. అందుకని నేను అడిగి ప్రార్థన చేయలేదు. ఎందుకు చేయలేదు? హీ ఈజ్ అండర్ ద పనిష్మెంట్ ఆఫ్ ద లార్డ్. దేవుడు ఒక తరపున వాడికి మొత్తుతూ ఉండగా మానవుడు వాడి కొరకు ప్రార్థన చేయకూడదు. బికమ్ అన్ ఒబీడియంట్ టు ద లార్డ్, నాట్ టు ద రూలర్స్. ఈజ్ దర్ ఎనీ మ్యాన్ ఆర్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ హూ ఈజ్ ఇన్కరప్టెడ్? General manager, can you say me? Is there any human being? Is there any man or woman in the whole world on this planet who is incorrupted? బైబిలే చెప్తుంది ఎవడు నీతిమంతుడు కాడని. బట్ హౌ యూ కెన్ సే? ప్లీజ్ సిట్ డౌన్. మీకు టీచింగ్ కాదు, మీకు ముందు నేను బుద్ధి చెప్పాలి. యూ డు నాట్ హ్యావ్ సెన్సేషన్ ఆఫ్ రిపెంటెన్స్. కనీసం పశ్చాత్తాపం పడదామన్నటువంటి సెన్సేషన్ మీకు లేదు. మీరు పాడైపోతారు. మీ జీవితాలు నల్లగా ఉంటాయి. నువ్వెవరితోనైనాను, నువ్వెవడు కూతురువైనాను, ఎవడు పిల్లమైనాను, నువ్వెవడివైనాను, నువ్వు ఎటువంటి వాడివైనాను, గాడ్ డజంట్ లుక్ ఇన్ టు యువర్ పొజిషన్. He doesn't look into your caste and community. He doesn't look into what you are. He looks into whether you are the obedient to the Lord, whether you have surrendered your life to the Lord. నీవు నీ జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్నావా అని చూస్తాడు. మొన్న ఒక పెద్ద లాయర్, హైకోర్టు నుంచి లాయర్ ఫోన్ చేసి అంటున్నాడు, ఏమంటున్నాడంటే, సార్ మోజెస్కి దేవుడు మరి పిలిచినట్లుగా మిమ్మల్ని పిలిచినట్టు ఉన్నాడండి. మోజెస్కి దేవుడు ఎప్పుడు పిలిచాడు అన్నాను. వెన్ గాడ్ ఇన్వైటెడ్ మోజెస్ ఫర్ హిజ్ వర్క్, డిడ్ హీ ఇన్వైటెడ్ బై ద లార్డ్? మోజెస్కి దేవుడు పని కొరకు పెళ్ళెదరా ఉల్లుక పట్టే అన్నాను. మోజెసే వెళ్ళాడు. ఏమని? ఏమిటిది, ఈ పొదలో అగ్ని ఉంది, ఈ పొద కాలిపోలేదు, ఆకులు కొమ్మలు కాళ్ళలు చూద్దామని దగ్గరికి వెళ్ళాడు. దేవుడు పిలిస్తే వెళ్ళాడా, విడిమడికి విడే వెళ్ళాడా? మోజెస్ పిలిచాడా? ఆడ బుర్ర తిరిగిపోయింది. తప్ప ఎవడరా చెప్పండి నీకు మోజెస్ని దేవుడు పిలిచాడని అన్నాను. అలాగే నేను కూడా దేవుని దగ్గరికి వెళ్ళాను. ప్రభువా, నాకే గతి లేదు, నాకు గతి లేదు, నేను ఎలా బ్రతకాలి చెప్పు, ఎలా బ్రతకాలి చెప్పు, నేను ఎలాగే గతి లేదు. మోజెస్ వెళ్ళినట్లుగా వెళ్ళాను. మోజెస్ వెళ్ళినందుకు గాను మోజెస్కి దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతిష్ఠించాడు. అప్పుడు పని ఒప్పు చెప్పాడు. అర్థమైందా? అలాగే నాకు నేను వెళ్ళినందుకు గాను ఒరే ఈ పని చేయరా అంటే చేస్తున్నాను. మోజెస్ కట్ట పిలిచేటట దేవుడట. వాడు లెవి వంశస్థుడు, వాడికి దేవుడు పిల్లలేదో బోతకలు చెప్తున్నారు. మోజెస్ కట్ట దేవుడు పిలిచాడట. వీడే వెళ్ళాడు రా, ఈ వింత ఏమిటి, ఈ వింత చూద్దామని. అందుకే దేవుడు ఏమన్నాడు? నా యొద్దకు వచ్చుమాని నేను ఎంత మాత్రమో త్రోసివేయను. వచ్చాడు. ఒరే మోజెస్ చెప్పులు తీరా అన్నాడు. అంటే కిందకెళ్ళి చెప్పులు పెట్టి మీదకి వచ్చాడా? పక్కనే పెట్టాడు. అంటే అర్థం ఏంటి? ఈయనకి ఇవ్వబోతున్నాడు, ఆయన తీసుకోబోతున్నాడు. వీళ్ళిద్దరు కనెక్ట్ అవ్వబోతున్నారు. వీళ్ళిద్దరు కనెక్ట్ అయ్యి వెళ్ళరా జనరల్ మేనేజర్ వెళ్ళరా, వీళ్ళిద్దరు కనెక్ట్ అవ్వబోతున్నాడు. ఈడు మోజెస్, నేను దేవుణ్ణి ఇలా ముందరా, ఇది రాతి పలకలు 2 అనుకో, ఇస్తున్నా తీసుకో. పట్టుకున్నాడు లేదా? వాడు నాతో నేను వీంతో కనెక్ట్ అయ్యాను లేదా? మా ఇద్దరికి కనెక్ట్ చేసి ఇదేది నీ బుర్రక రాతి పలకలు కాదు. ద అనాయింటెడ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ కనెక్టింగ్ హిమ్ విత్ మీ. అభిషేకించబడినటువంటి దేవుని మాట, దేవుని వాక్యం మా ఇద్దరికి కనెక్ట్ చేస్తుంది. రాతి పలకలట ఉల్లుక పట్టే. దొర
వాడి కింద ఉన్నాడు, నేను మీద ఉన్నాను. ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ కనెక్టెడ్ హిమ్ విత్ మీ. హూస్ కమాండ్మెంట్ ఈజ్ మై కమాండ్మెంట్. నా ఆజ్ఞలు నేను వాడికి ఇస్తున్నాను లేదా? ఇస్తున్నాను లేదా? పని అప్పు చెప్తున్నాను లేదా? అలాగే నాకు పని అప్పు చెప్పాడు. He is connected. The word of God is connecting me with a human being. The one who murdered a man. నరహంతకుడు వీడు. చూసావా? నరహంతకుడితో నేను కనెక్ట్ అవుతున్నాను. ఎందుకంటే నరహంతకుడు నా దగ్గరికి వచ్చాడు. నరహంతకుడు నేను కనెక్ట్ అవుతున్నాను. ఎలా కనెక్ట్ అవుతున్నాను? నా మాటతో కనెక్ట్ అవుతున్నాను. మై వర్డ్స్ ఆర్ కనెక్టింగ్ హిమ్ విత్ మీ. మై వర్డ్స్ ఆర్ కనెక్టింగ్ మీ విత్ హిమ్. హీ ఈజ్ మీ అండ్ మీ ఈజ్ హీ. ఐఎమ్ ఇన్ హిమ్, హీ ఈజ్ ఇన్ మీ. వీఆర్ వన్ బట్ నాట్ టూ అని యేసుప్రభువు అన్నాడు. ఎవని యందు నా వాక్యం ఉండనో వాని యందు నేను, నా యందు కూడా ఏకమైనము. వాక్యం అంటే ఏంటి? దేవుడు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యందు ఉండను, వాక్యమే దేవుడు ఉండేనో. ఈ వాక్యమే దేవుడు. A murderer is connected to the Holy of the Holies, the King of the gods. I'm King of the gods. విశ్వమంతట్లో ఉన్న సమస్త దేవతలకు నేను రాజుని అంటున్నాడు దేవుడు. వాడు ఒక నరహంతకుడితో కనెక్ట్ అవుతున్నాడు. ఎందుకంటే వాడు నా దగ్గరికి వచ్చాడు కనుక. బికాజ్ హీ హెస్ కమ్ టు మీ. హిస్ డిటర్మినేషన్ వాజ్ టు సీ the miracle, to know the reason of the miracle. Is it clear? To see the miracle and to know the reason of the miracle. Please go. My world is connecting me with a murderer. He is no more murderer. అందుకే అన్నాడు. ఏమన్నాడు? ఎవడైనానో క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి. ఈజ్ ఎ న్యూ మ్యాన్. అందుకే హిజ్కియా అంటున్నాడు, ఐ విల్ గివ్ యూ న్యూ బ్రెయిన్, ఎ న్యూ హార్ట్, ఎ న్యూ నేచర్. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఐ విల్ గివ్ యూ మై స్పిరిట్. అవసరమైతే నా ఆత్మ నీకు ఇస్తాను రా అంటున్నాడు. ఎప్పుడు? నీచమైనదేదో ఘనమైనదేదో నువ్వు గుర్తించగలిగితే. విచ్ ఈస్ ద వర్దియెస్ట్ వన్ అండ్ విచ్ ఈస్ ద మీనెస్ట్ వన్, which is unworthy. If you can recognize them, if you can acknowledge them, which is worthy and which is unworthy, then thou shalt be my mouth. If thou shalt be my mouth, what thou shalt speak, the things which I would like to speak, that your mouth will speak. నీవు నా నోటి పోయింది అంటే నేను ఏది మాట్లాడాలనుకున్నా అదే నీ నోటి నుంచి పలికిస్తాడు. నా నోటి నుండి పలికిస్తున్నాడు, మీరు వింటున్నారు. నేను మీకు ప్రకటన గ్రంథము 4 సంఘముల యొక్క చరిత్ర చెప్పి ఆపాను. ఆ తర్వాతను నేను మీకు మందిర పర్వతముల గురించి చెప్పడం ప్రారంభించాను. మందిర పర్వతము అంటానంటే టెంపుల్ మౌంట్ అని అర్థం. పర్వతం మీద అది కట్టబడే మందిరం. 4 సంఘముల యొక్క చరిత్ర చెప్పాను. అంతకుముందు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి మొత్తం వచనాలన్నీ చెప్పేశాను మీకు. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 1వ అధ్యాయములో, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 1వ అధ్యాయములో ఉన్న సమస్త వచనములని మీకు నేను చెప్పేశాను. ఏది విడిచిపెట్టకుండా చెప్పాను. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 from verse 1 to 20, I didn't leave any version. All words have been explained to you, all the 20 words. After completion of chapter 1, I entered into chapter 2. The history of the church, ancient church, begins from the chapter 2. ప్రాచీన సంఘ చరిత్ర 2వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. మీకు అన్ని విషయాలు చెప్పాను. ఆ తర్వాతను
4 సంఘముల యొక్క చరిత్ర చాలా వివరంగా చెప్పాను. మొదటి సంఘం పేరు చెప్పాను, ఎఫెసస్. మొదటి సంఘం పేరు ఏం పేరు? ఎఫెసస్. రెండవ సంఘం పేరు చెప్పాను, స్మిర్నా. రెండవ సంఘం పేరు, మొదటి సంఘం పేరు ఎఫెసస్. ఎఫెసస్. రెండవ సంఘము, మూడవ సంఘము పెర్గమస్. మూడవ సంఘము పెర్గమస్. నాలుగవ సంఘం చెప్పాను, నాలుగవ సంఘం పేరు థియాతిరా. ఇప్పుడు మీకు నేను 5వ సంఘం చెప్పబోచున్నాను. ఏ సంఘం? 5వ సంఘం. 5వ సంఘం పేరేంటో తెలుసా? సర్దీస్. దాని పేరు సార్దీస్ కాదు, సర్దీస్. ఇప్పుడు మీకు 5వ సంఘం చరిత్ర ప్రారంభం అవుతుంది. ఆ సంఘం పేరు ఏం పేరు? గట్టిగా, సర్దిస్. సర్దిస్. సార్దీస్ కాదు. సర్దిస్లో ఉన్నటువంటి సంఘ కాపరితో ఇలాగ చెప్పుము అని అంటున్నాడు. సంఘ కాపరి అంటే ఎవడు? పాస్టర్. పాస్టర్. ఎందుకు పాస్టర్తో చెప్తున్నాడంటే పాస్టర్లో పాడు చేస్తున్నారు సంఘస్థుల్ని. అందుకే దేవుడు అంటున్నాడు పాస్టర్తో చెప్పంటున్నాడు. నేను టైలర్ మాస్టర్ని, నేను షర్టు ప్యాంటు కట్ చేస్తాను. ఓకే, ఒక ఇద్దరు నా దగ్గర స్టిచ్చింగ్ చేసేవాళ్ళు, కుట్టు పని చేసేవాళ్ళు ఉన్నారు. నీకు కొలత రాంగ్ వస్తే ఎవడు తప్పు? ఎవడు తప్పు? కట్ చేసినప్పుడు తప్పు. నేను ఎట్లా కట్ చేస్తే అట్లా కొడతాడు. అలాగనే సంఘం పాడైపోవడానికి సంఘ కాపరే, పాస్టరే, ఈ వెధవ పాస్టరే కారణం. అందుకే క్రైస్తవులకు జ్ఞానం లేదు, అందుకే సంఘంలో జ్ఞానం లేదు, సంఘంలో దేవుని ఆత్మ లేదు, సంఘంలో దేవుని యొక్క దీపం లేదు, సంఘంలో దేవుని అగ్ని లేదు, సంఘం చల్లారిపోయింది. సర్దీస్. ద నేమ్ ఆఫ్ ద 5th చర్చ్ ఈజ్ సర్దీస్. ప్రభువే స్వయంగా చెప్తున్నాడు, ఒరే పాస్టరో, సర్దీస్లో ఉన్న పాస్టరో అంటున్నాడు. 7 ఉత్తరాలు రాశాడు 7 సంఘాలకి. 7 సంఘాల్లో ఉన్న సంఘపు దూతకే రాస్తున్నాడు, పాస్టర్కే రాస్తున్నాడు. అపోస్తలుడైన జాన్ పుట్టడానికి 500 సంవత్సరాలు ఇంకా ఉంది. ప్రకటన గ్రంథం రాసిన వాడెవడు? అపోస్తలుడైన జాన్ అనండి. ఇంగ్లీష్లో ఎపిసల్ జాన్ అంటారు. ఎపిసల్ జాన్, ఎపిసల్ జాన్. అపోస్తలుడైన అంటే పిలువబడిన జాన్ 500 సంవత్సరాల తర్వాత పుడతాడు. ఇంకా పుట్టలేదు. ఎవడు పుట్టలేదు? ప్రకటన గ్రంథమును ఎవడైతే రాశాడో వాడు ఇంకా పుట్టలేదు. ఎప్పుడు పుడతాడు? 500 సంవత్సరాల తర్వాత. అపోస్టల్ జాన్ షల్ come into this world through the womb of his mother after 500 years. అపోస్తలుడైన జాన్ పుట్టడానికి 500 సంవత్సరాలకు పూర్వమే సర్దీస్ అనే పట్టణం ఉండేది. దేర్ వాజ్ ద సిటీ. అపోస్తలుడైన జాన్ పుట్టడానికి 500 సంవత్సరాలు ఉందంటే అప్పటి నుంచే ఉంది. ఏది? సర్దీస్. సర్దీస్ అనేది పట్టణం పేరు. అర్థమవుతుందా? అన్ని విధముల అది వృద్ధి చెంది ఉన్నది. క్రీస్తు పూర్వము 400 సంవత్సరాల కిందట నుండే సర్దీస్ మంచి ధన సంపదలతో, నాగరికతతో బాగుగా అభివృద్ధి చెందిన పట్టణము అనే చరిత్రలో చెప్పబడి ఉన్నది. ఇట్ హాస్ బిన్ రికార్డెడ్ ఇన్ ద హిస్టరీ. యేసు భూలోకానికి రావడానికి 100 సంవత్సరాల ముందు నుండే, యేసు భూలోకానికి రావడానికి ఉన్నదంటే ఇంకా 100 years, 100 years బిఫోర్ ద బీసీ. 100 years తర్వాత 400 సంవత్సరాలు ఇంకొంది యేసు రావడానికి. 400 ప్లస్ సంవత్సరం 100 ఎంత అయింది అనండి. సర్దీస్, ఇట్స్ ద రిచెస్ట్ సిటీ.
This has been recorded in the history, world history. History is acknowledging the existing of Sardis. సర్దీస్ అనే పట్టణము ఉన్నట్లు చరిత్ర దీనికి ఒప్పుకుంటుంది. యేసు భూలోకానికి రావడానికి ఇంకా 400 సంవత్సరాలు ఉందనగా దానికి ముందు నుండే 100 సంవత్సరాల బట్టి నుండే సర్దీస్ అనే పట్టణము ఎంత పెద్దదో చూడండి. పిమ్మట పెర్షియన్ రూలర్, ద రూలర్ ఆఫ్ ద పెర్షియా, ద ఎంపరర్ ఆఫ్ ద పెర్షియా, వాడి పేరు సైరస్. వాడి పేరు ఏం పేరు? సైరస్ వాజ్ ద ఎంపరర్ ఆఫ్ ద పెర్షియా. సో హీ వాజ్ ద రూలర్ ఆఫ్ పెర్షియన్స్. పారసీక దేశస్థులకు ఆయన పరిపాలకుడుగా ఉండేవాడు. తెలుగులో పారసీక దేశము అని అంటారు. అది తప్పు, కానీ మీకు అది అలవాటు కనుక మీ అలవాట్లోనే తప్పుడు పేరుతోనే మీకు చెప్తున్నాను. అప్పుడు ఈ పెర్షియన్ ఎంపరర్, వాడి పేరు సైరస్, తన సైన్యముతో వచ్చాడు. దేని మీదకి వచ్చాడు? సర్దీస్ మీదకి వచ్చాడు. దేని మీదకి వచ్చాడు? సర్దీస్ మీదకి వచ్చాడు. అంత పెద్ద పట్టణము, అటువంటి రత్నరాశులతో, అటువంటి వెండి బంగారములతో, అటువంటి స్టీల్, అటువంటి ఘనత నొందిన, పరపతితో నిండిపోయిన, ప్రభావముతో నిండిపోయిన అటువంటి పట్టణానికి ఎవరికన్నైనా ఉంటుందా లేదా? సో ద పెర్షియన్ ఎంపరర్ అప్పుడు చూశాడు, ఇంత సంపద ఉంది, ఆహా, మనం ఎందుకు దీని మీద వెళ్ళకు దోచుకోకూడదు అని దోచుకోవడానికి వచ్చాడు. ఎవడు? పెర్షియన్ చక్రవర్తి. ఎవడు? పెర్షియన్ సైన్యముతో వచ్చాడు. వాడి పేరేం పేరు? సైరస్. సైరస్ వాజ్ ద ఎంపరర్ ఆఫ్ పెర్షియా. అండ్ సైన్య సమూహముతో ఆయన వచ్చాడు. దేని మీదకి? సర్దీస్ మీదకి. సైన్య సమూహముతో దోచుకుందామని వచ్చాడు. ఆ తర్వాతను అలెగ్జాండర్ చూశాడు, ఒరే వీడు వెళ్ళాడు కదా ఈ సైరస్ గడు, మనం వెళ్తే తప్పుందా అని అప్పుడు అలెగ్జాండర్ వచ్చాడు. దేని మీదకే? సైరస్ వచ్చాడు, అలెగ్జాండర్ వచ్చాడు, సర్దీస్ మీదకి వచ్చాడు. చూడు ఎంతమంది వస్తున్నారు చూడు. సైన్యంతో వచ్చాడు సర్దీస్ని జయించాలని. అలెగ్జాండర్ కూడా వచ్చాడు. ఈ 2 మహాయుద్ధముల కారణంగా సర్దీస్ పతనమైపోయింది. Sardis is no more. Completely, in all respects, the Sardis has been devastated because of the 2 great wars. The first war is Persian war, the second war is Alexander the... Who is Alexander? ఎవడు? ఏ దేశస్థుడు? గ్రీస్ దేశస్థుడు. పతనమైపోయింది. క్రీస్తు శకము అంటే అర్థం ఏంటి? ఇప్పుడు క్రీస్తు శకం అర్థమవుతుందా? ఏడి అంటే క్రీస్తు శకము 17వ శతాబ్దంలో భయంకరమైన భూకంపం కలిగింది. అమ్మ బాబోయ్! సైరస్ వచ్చాడు, అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చాడు, ఇంకా చాలలేదు, దేవుడు ఏం చేశాడు? దీనికి భూకంపం పెట్టాడు. The magnitude of the earthquake was very heavy. ఆ భూకంపం యొక్క శక్తి చాలా భయంకరంగా ఉండెను. దాంతో అది ఇంకా పతనమైపోయింది. ఈ మహాపట్టణం భూకంపం ద్వారా సర్వనాశనం అయిపోయింది, కనబడకుండా భూమిలో దిగిపోయింది. పిమ్మట అనేక రెఫ్యూజీ క్యాంపులు తయారైనాయి. రెఫ్యూజీ క్యాంపులు అంటే తెలుసా మీకు? బంగ్లాదేశ్ వాళ్ళు ఇందిరమ్మ ఉన్నప్పుడు వచ్చారు. వస్తే అందరికీ మీరు ఇక్కడ ఉండండి, మీరు ఇక్కడ ఉండండి, మీరు ఇక్కడ ఉండండి అని ఆ రెఫ్యూజీ క్యాంపుల్లో వాళ్ళకి పెడితే అప్పుడు మీకు కండ్లు కలకలు వచ్చాయి. అప్పుడు ఇది ఏంటంటే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్. మొన్న వచ్చి అఖిర ఒకటి బిమారి అస్థిర
ఇందిరాగాంధీ చెప్పి ప్రైమ్ మినిస్టర్తో. అప్పుడు అంతకుముందు కండ్ల కలగలు భారతదేశంలో ఉండేవి కావు. కండ్లలో పువ్వులు వచ్చేవి. పువ్వు అంటే అర్థం ఏంటి? స్మాల్ పాక్స్. కంట్లో కూడా స్మాల్ పాక్స్ వచ్చేది, కళ్ళు గుడ్డ అయిపోయేది. క్రీస్తకం 17లో భయంకరమైన భూకంపం వచ్చింది. అండ్ ద హోల్ టెరిటరీ ఆఫ్ ద Sardis couldn't tolerate the magnitude of the earthquake. That's the reason why completely it has been devastated. అది ఆ విధంగా నాశనం అయిపోయింది. పిమ్మట అనేక రెఫ్యూజీ క్యాంపులు, శరణాలయాలు ఈ పట్టణంలో ప్రారంభించబడ్డాయి. ఎందుకు? కొంతమంది ప్రజలు అక్కడక్కడ మిగిలిపోయారు కనుక ఆ ప్రజల కొరకు అనేకమైన రెఫ్యూజీ క్యాంపులు, అనేకమైన శరణాలయములు స్థాపించబడ్డాయి. అప్పుడు రోమా చక్రవర్తి ఒకడు ఉండేవాడు, రోమ్ దేశమును పరిపాలిస్తుండేవాడు. రోమ్ యూస్ టు రూల్ ద హోల్ వరల్డ్. ప్రపంచానికి రోమ్ పరిపాలిస్తుండేది. అర్థమైందా? ఆ దినాల్లో రోమా చక్రవర్తి పేరు టైబేరియస్. ఏం పేరు? పేరు పెర్షియన్ చక్రవర్తి పేరు సైరస్. వెరీ గుడ్. గ్రీసు దేశం యొక్క చక్రవర్తి పేరు అలెగ్జాండర్ కాదు, అలెగ్జాండర్ ది గ్రేట్. ఆ తర్వాత రోమా ప్రభుత్వమును పరిపాలిస్తున్న ప్రభుత్వము యొక్క పరిపాలకుడి పేరు టైబేరియస్. అప్పుడు టైబేరియస్ పరిపాలిస్తున్నాడు. ఆ చక్రవర్తి పరిపాలనా కాలంలో సర్దీస్ యొక్క ప్రజలు బాధలు చూచి ఆ పట్టణం మనం కట్టాలి అని అనుకున్నాడు. ఆ పట్టణం కడితే ఇప్పుడు ఆ పట్టణం ఎవరిదవుతుంది? ఆ పట్టణం టైబేరియస్ అవుతుంది. రెఫ్యూజీ క్యాంప్ ఎక్కడ ఉంది? రెఫ్యూజీ క్యాంప్, అనాథ శరణాలయాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తీసేసి ఒక బిల్డింగ్ కడితే అది ఎవరి బిల్డింగ్ అవుతుంది? టైబేరియస్ బిల్డింగ్ అవుతుంది. అండ్ ఇట్ విల్ బికమ్ వన్ ఆఫ్ ద రోమన్ ఎంపైర్. కళకళలాడుతుంది ఇప్పుడు. బికాజ్ రోమన్ పీపుల్ ఆర్ మోస్ట్లీ సివిలైజ్డ్ పీపుల్. ఆ దినాల్లో ద రోమన్స్ ఆర్ మోస్ట్లీ సివిలైజ్డ్ ఇన్ ద హోల్ వరల్డ్. ద రోమన్స్ వర్ సివిలైజ్డ్. ఆ దినాల్లో బ్రిటిష్ వాడు ఎవడో తెలిసినా ఈ వాజ్ ఎ షెడ్యూల్డ్ ట్రైబ్. బ్రిటిషర్స్ యూస్ టు బి ట్రైబల్ పీపుల్ డ్యూరింగ్ దట్ టైమ్. హిస్టరీ ఈజ్ డిక్లేరింగ్. ఈనాడు ఇంగ్లాండ్ ధరలో ఆనాడు అడవుల్లో ఉండేవారు, పచ్చి చేపలు కొట్టి కాల్చుకొని తినేవారు. ఈనాడు ఇంగ్లాండ్ ధరలు. చరిత్ర. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హిస్టరీ. మరి ఊరికనే దేవుడు నన్ను నిలబెట్టాడు మీ మధ్యలోనే ఇటువంటి విషయాలు అని చెప్పి మీ బ్రతుకుల్లో, మీ ఆలోచనల్లో, మీ తలంపులలో మార్పు తేవాలని నన్ను నిలబెట్టాడు. పట్టణం పేరేం పేరు? ఆ నగరం పేరేం పేరు? సర్దీస్. అరే, ఆ దినాల్లో పట్టణమే, ఈ దినాల్లో దేశము. అర్థమైందా? ఆ దినాల్లో చిన్న పట్టణం, ఈ దినాల్లో చిన్న నేషన్. అర్థమైందా? అదే స్థలంలో క్రీస్తు సంఘము కూడా అంతకంటే మరీ ఎక్కువగా అందంగా ఆటపాటలతో, డ్రామాలతో, ఆటలు, పాటలు, డ్రామాలు, మ్యూజిక్ వాగుతుంది, తిరుగుతున్నారు. మ్యూజిక్ ఆగిపోయింది, కూర్చుండిపోయింది, ఇది నిలబడిపోయింది. మళ్ళీ మ్యూజిక్ ఆగింది, మళ్ళీ తిరుగుతుంది. ఏంటిది? మ్యూజిక్ చేయరట, మ్యూజిక్ చెయ్యరు. గమనించవలసిన విషయం ఏంటంటే, నేడు అనేక సంఘములు పాటలతోనూ, ఆటలతోనూ, క్రీడలతోనూ, డ్రామాలతోనూ, అనేక సామాజిక కార్యకలాపాలతోనూ మేము ఎవరికి తీసిపోము, మా చర్చ్ ఇస్ గ్రేట్ చర్చ్ అన్నట్లుగా వీళ్ళు చూపించుకుంటున్నారు. అరే నువ్వు రారా, నువ్వురా, 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 నువ్వు కూడా రా, మిడిద్దరండి, మిడిద్దరండి, నిలబడు, అటు తిరుగు, అటు తిరుగు, నువ్వు ఇటురా, నువ్వు వెనక్కుండు, వాడి మీద చెయ్యి పెట్టు, నువ్వు ఇటురా, నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు ఇక్కడ ఉండు. ఇప్పుడు మీరిద్దరు నడుస్తారు,
కొంచెం నడండి 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 ఆగండి ఆగండి నాది చూడదు ఆగండి. వీడు నడుస్తున్నాడు లేదా? వీడు నడుస్తున్నాడు లేదా? వీడెనకాల కూడా తోస్తున్నాడు లేదా? వీడికి ఎవడైనా తోస్తున్నాడు ఏంటి? వీడి ముందు ఇంకొక నడుస్తున్నాడు. అర్థమైందా? వీడి ముందు నడిచినోడు పరిశుద్ధాత్ముడు వీడికి నడిపిస్తున్నాడు. ఈ వెనక నుండి తోస్తున్నాడు సైతాన్ని గడు తోస్తున్నాడు. పో నువ్వు కూడా పో, నువ్వు కూడా పో, నువ్వు కూడా పో, పో 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 అని తోస్తున్నాడు. అర్థమైందా? సైతాన్ తోస్తుంటే వాడు నడుస్తున్నాడు, వాడు నడిపిస్తుంటే వీడు నడుస్తున్నాడు. వీళ్ళిద్దరిలో గొప్పడు ఎవడు? పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడు. వీడు నడుస్తున్నాడు, వీడు నడుస్తున్నాడు. చూస్తున్నాడా? వీడికి ఎవడు తోయడం లేదు. ముందున్నోడు కూడా నా వెనకాల రారా అన్నం లేదు. అర్థమైందా? ఈయనకి తోస్తున్నాడు. అరే పోరా పోరా పోరా, వాడికన్నా ముందు పో, పో వాడికన్నా ముందు నువ్వు పో 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 చూసావా, ముందు పో ముందు పో అని ఆయన కొంచెం తోస్తున్నాడు. వీడికి కనబడుతున్నాడా? వీడు ఆత్మ కదా, వీడు దురాత్మ సైతాన్ గడు. మరి వీడు కనబడుతున్నాడా? వీడు పరిశుద్ధాత్మ కనబడుతున్నాడా? వీడు ముందున్నోడు కనబడ్డు, వీడికి వెనకున్నాడు కనబడ్డు. వీడు ముందున్నోడు వీడికి నడిపిస్తున్నాడు, వెనకున్నాడు వీడికి తోస్తున్నాడు. అర్థమైందా? ఇద్దరు ముందుకెళ్తారు. అలాగే క్రైస్తవులారా అందరూ ముందుకెళ్తారు. దేవుని నడిపింపులో ముందుకెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది, వెనకుండా తోస్తుంటే ముందుకెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ మంది. అర్థమైందా? వీడు క్రైస్తవుడు కాడా? కానీ వీడికి వెనకుండా తోస్తున్నారు. వీడికి ఎవడు తోడేం లేదు. వీడికి ఎవడు కనబడుతున్నాడు? రా బుద్ధి ఉన్నాడు, కనపడడం లేదు. నీకు కనబడుతున్నాడు, వెనకుండా చూస్తున్నాడు, కనపడడం లేదు. మరి వీడు ఆత్మే. వీడు దురాత్మ, వాడు పరిశుద్ధాత్మ. అర్థమవుతుందా? చూడు, వాడు నడిపిస్తున్నాడు. అలాగనే మిమ్మల్ని మీకు కనిపించకపోయిన పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు. మీకు ఎవ్వడు తోయడం లేదు. వాడికి తోసినోడు కనబడ్డు, మీకు నడిపించినోడు కనబడ్డు, కానీ మిమ్మల్ని నడిపిస్తున్నాడు. ఏమంటున్నాడు? రేయ్, పగలు నేను మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నేను వారి ముందర నడిచితనే. అగ్ని స్తంభములో ఉన్నవాడు యెహోవా, ఎల్షడ్యా, యేసు. అగ్ని స్తంభములో ఉన్నవాడు ఎవడు? కనబడుతున్నాడా? స్తంభమే కనబడుతుంది. మేఘస్తంభంలో ఉన్నవాడు కనబడుతున్నాడా? నిర్గమకాండంలో ఈ మాటలు ఉన్నాయి. స్తంభంలో నేనుండి నడిపించాను అన్నాడు. నేనుండి నడిపించాను అన్నాడు. నిర్గమకాండంలో ఈ మాటలు ఉన్నవి. నేను వారి మధ్యలో ఉండి నడిపించాను వారిని. మీ మధ్యలో మీకు కనిపించకపోయినా ఉండి మీకు నడిపిస్తున్నాడు. ఈ క్రైస్తవులకు వెనక నుండి తోస్తున్నాడు. అందుకే డ్రామాలు, నాటకాలు, గేమ్స్. దేవునికి కనిపించండి రా మీరు, లోకానికి కాదు. మీకు దేవుడు, గాడ్ ఈజ్ పీపింగ్ ఎట్ యూ. దేవుడు పరలోకం నుంచి దాగోని చూస్తున్నాడు మీకు. గో అందరనండి, గాడ్ ఈజ్ పీపింగ్ ఎట్ మీ ఫ్రమ్ హెవెన్, ఫ్రమ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. God omnipotent, peeping at me. I am blessed. I am not body. I am not soul. I am not mind. I am spirit. The spirit is peeping at the spirit. It's a wonderful teaching. It's a wonderful teaching. Hallelujah. కూర్చోండి, ప్లీజ్ చూడం. ఆ కాలంలో సర్దీస్లో ఉన్న సంఘమునకు ప్రభు జాన్తో చెప్పి, సర్దీస్ సంఘములో ఉన్న దూతకు ఇలాగ రాయము అంటున్నాడు. ఎందుకు? ఆ సర్దీస్ పట్టణంలో ఉన్న క్రైస్తవ సంఘములో క్రీడలు, డ్యాన్సులు, పాటలు, ఆటలు అన్ని దూరిపోయినాయి. అందుకే రాయమంటున్నాడు.
బాగా వినండి. నశించుచున్న దాన్ని రక్షించుటకు మనుష్య కుమారుడు భూలోకమున అవతరించును. God has come and taken a human incarnation on the face of this planet in order to provide the life to the dead. ఎట్లా లెక్క ఇచ్చి ఒడియారి జహా లెక్క ఇచ్చి తొమ్మిది అంచం. ఈ లోకమును నశించుచున్న దాన్ని రక్షణ కలిగించుటకు అంటే జీవం అనుగ్రహించుటకు మనుష్య అవతారములో దేవుడైన యెహోవా భూలోకములో అవతరించాను. అర్థమైందా? ఇప్పుడు వాడు నశించిపోతున్నాడు. ఎప్పుడు? సర్దిష్లో ఉన్న సంఘం, ఎఫెసస్లో ఉన్న సంఘం, స్మరణలో ఉన్న సంఘము, పెర్గమస్లో ఉన్న సంఘము, ప్రతి సంఘం నశించిపోతుంది. ఇది ఏ దేశంలో ఉన్న 7 సంఘాలు బహిరంగంగా టర్కీలో ఉన్నవి, యాన్సెంట్ టర్కీలో ఉన్నవి. యాన్సెంట్ టర్కీ ఇప్పుడు ఇజ్రాయేలీలు తీసుకున్నారు. ఎందుకంటే అది తీసుకోకపోతే ఆ టర్కీని ఎరగొట్టేసి మరి మోడర్న్ టర్కీ కట్టిస్తారు. అప్పుడు ప్రకటన గ్రంథంలో ఉన్న చరిత్రలకు ఆధారాలు ఏవి ఉండవు. అందుకనే జెరూసలేం దాన్ని తీసుకుని దాన్ని మెయింటైన్ చేస్తుంది. చూసారా? ఒక భూగర్భ శాస్త్రజ్ఞుడు, ఒక సైంటిస్టు, ఒక 3 మహామేధావులు, ఒక స్కాలర్. 3 మహామేధావులు అంటే రబాస్. వాళ్ళు కలిసి 30 రోజులు ఆ పట్టణంలో తిరిగారు. ఇదేంటిది? ఈ తర్వాత పౌలు వచ్చాడు. మరి ఇది సెకండ్ టైం పాల్ వచ్చాడు. ఓ ఐసి. అచ్చా, పాల్ వచ్చి ఏం చేశాడు? ఇదేంటిది? ఇది అద్దెకి తీసుకున్నాడు. ఎందుకు అద్దెకి తీసుకున్నాడు? జనములకు యేసును గూర్చి చెప్పడానికి. ఓ ఐసి, వాళ్ళతో నేనుంటని, అందుకే నేను అంత చక్కగా ఘనంగా చెప్పగలుగుతున్నాను. నేను వాళ్ళతో లేకపోతే చెప్పలేను. నాకు ఎవడు లేడు, నాకు ఉండదంతా వేసే. ఆయనే నా నాయకుడు, ఆయనే నా రాజు, ఆయనే నా ప్రభు, ఆయనే నా పరిపాలకుడు, ఆయనే నా జ్ఞానము, ఆయనే నా బలము, ఆయనే సమస్తమంతా ఆయనే. ఆయన లేకుండా నాకేది లేదు. మీరు కూడా ఆయనే, మీరు ఆయన ద్వారా వచ్చారు. నశించిపోతున్న దాన్ని రక్షించడానికి మనుష్య కుమారుడు భూలోకమును వచ్చాడు కనుక సర్దీస్ నశించిపోతుంది. సర్దీస్ నశించిపోతే పోనీ సర్దీస్లో ఉన్న సంఘం నశించిపోతుంది. అందుకే సంఘం దూతకు ఇలాగ రాయము, సంఘము దూతకు ఇలాగ రాయము. ఆ పాస్టర్కి ఇలాగ రాయరా అని చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు తన గురించి చెప్పుకుంటున్నాడు. ఆయన ఎవరో? ఈ ప్రకటన గ్రంథము బోధించుచున్నాడు. వీడికి చెప్తున్నాడు, వీడు వెళ్ళి వీడికి చెప్తున్నాడు, వీడు రాస్తున్నాడు. రాసినోడు వీడు, చెప్పినోడు వీడు, వీడికి చెప్పినోడు వీడు. అర్థమవుతుందా? యేసు దూతకు చెప్తుంటే ఏంజల్కి, దూత వెళ్ళి జాన్కి చెప్తుంటే జాన్ రాస్తున్నాడు. ఈ దూతకు కూడా తెలియదు యేసు ఏం చెప్తాడు. యేసు వీడికి ఏం చెప్తాడో వీడికి తెలీదు. ఆడు చెప్పింది వీడు చెప్పాలి. అలాగనే వాడు నాకు చెప్పింది నేను మీకు చెప్తున్నాను. నాకేం తెలియదు. నాకేమీ తెలియదు. ఆయన చెప్పింది నేను మీకు చెప్తున్నాను. వండర్ఫుల్ గాడ్, వండర్ఫుల్ గాడ్. 7 ఆత్మలు గలవాడు, 7 ఆత్మలు గలవాడు అంటే 7, 12 and 24. 7, 12 and 24 are the holy legal number of God అని చెప్పున్నాను మీకు చాలాసార్లు చెప్పున్నాను. ఇది పవిత్రమైన దైవిక సంఖ్య అని చెప్పున్నాను. ద హోలీ నెంబర్ ఆఫ్ గాడ్ 7, 12 and 24. అందుకు 7 ఆత్మలు గలవాడు అంటే పరిపూర్ణమైన వాడు, ఆత్మలో పరిపూర్ణమైన వాడు.
అనగా పరిశుద్ధాత్మ పరిపూర్ణుడు అని అర్థము. 7 నక్షత్రములు గలవాడు అనగా 7 సంఘ కాపర్లు. సంఘమునకు దూతల వాళ్ళు అంటే దేవునికును ప్రజలకి మధ్యలో రాయబారులు. అర్థమవుతుందా? ఈ దేశానికి ఆ దేశానికి మధ్యలో రాయబారులు ఉంటారు. వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత లెఫ్టినెంట్ జనరల్స్ రిటైర్ అయిపోయిన తర్వాత లేదా చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ లేదా చీఫ్ ది ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ నేవల్కి ఎవరు వీళ్ళకి ఇచ్చినట్లయితే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి మధ్యన రాయబారులుగా ఉంటారు. వాళ్ళకి ఇండియన్ ఇంగ్లీష్లో అంబాసిడర్ అని అంటారు. బట్ దే ఆర్ నాట్ అంబాసిడర్, వాళ్ళు రాయబారులు. ఎవరికి? ఈ దేశానికి ఆ దేశానికి. అలాగనే దేవుని ప్రజలకు మధ్యలో ఉన్నవాడు రాయబారి. అందుకే వాడికి ఇంతకు పూర్వమంతా ఏమన్నాడు? దూత, సంగపు దూతకు. దూత అంటే అర్థం ఏంటి? రాయబారి, అంబాసిడర్, దూత. ఒడే కొనుక్కోవి అంబాసిడర్కు దూత బులికోవేనా? దూత. ఇప్పుడు ఏమంటున్నాడు? నక్షత్రం అంటున్నాడు. ఎందుకు నక్షత్రం అన్నాడు? నక్షత్రము చీకట్లో తలతల మెరుస్తూ ఉంటుంది. సంఘము చీకట్లో ఉన్నది కనుక నక్షత్రం వల్లే మెరుస్తుండాలరా వెధవా అని అంటున్నాడు. ఎవడికి? ఈ దూతకి, ఈ పాస్టర్కి. ఇప్పుడు సంఘము సర్దీస్ ఎక్కడుంది? చీకట్లో ఉంది. ఎందుకు? డ్రామాలు, నాటకాలు, రకరకాల పాటలు, రకరకాల ఇందుకేమన్నది మ్యూజిక్ చైర్ అట, మ్యూజిక్ చైర్లు, ఇంకేమేమో తబలాలు, మృదంగములు, రకరకాలుగా ఈ డ్రమ్ములు ఆ డ్రమ్ములు, రకరకాల డ్రమ్ములు, చెప్పు రకరకాల డ్రమ్ములు. ఇవన్నీ చీకట్లో ఉంది. వీడు ఏం పని చేయాలి? నక్షత్రము వలె ప్రకాశించాలి. నక్షత్రం వలె ప్రకాశిస్తే చీకట్లో ఉన్నవాడు కళ్ళు నక్షత్రం తిరుగుతాయి. అందుకే పాస్ట్ అన్నవాడు నక్షత్రము వలె దేవుని ప్రకాశము కలిగి ఉండాలి. దేవుని ప్రకాశము కలిగి ఉండకపోతే వాడు పాస్టర్ కాడు, వాడు పరమచండాలుడు. నేను మీకు ఎవడు చెప్పలేని విషయాలు ఎలా చెప్పగలను? దేవుడు నాకు చెప్తుంటే నేను మీకు చెప్తున్నాను. నేను నేర్చుకొని చెప్తున్నాను. దూతకేం తెలుసు? యేసుప్రభు చెప్తుంటే దూత విని వీడికి చెప్తుంటే వీడు రాస్తున్నాడు. అర్థమైందా? యేసు చెప్తున్నాడు ఎవడికి? దూతకి. ఈ దూత వచ్చి వీడికి చెప్తే వీడు రాస్తున్నాడు. అలాగనే ఆ వాడు వీడికి చెప్తుంటే వీడు మీకు చెప్తున్నాడు. వండర్ఫుల్. సో ఐఎమ్ ద స్టార్. దానికి ఇంగ్లీష్లో ఇంకొక భాష ఉంది, హెలెనిస్టిక్ స్టార్ అంటారు. హెలెనిస్టిక్ స్టార్. ఆ పదం మీరు ఎప్పుడు వినకపోయింటారు, హెలెనిస్టిక్ స్టార్ అని. ఒకసారి నేను ఆ పదం ఉపయోగించిన 5-6 సంవత్సరాలకి బెన్నిహిన్ ఈ మాట ఉపయోగించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ 7 సంఘ కాపరులతో దేవుడిలకు అంటున్నాడు, 7 నక్షత్రములు గలవాడు అనగా 7 సంఘ కాపరులు గలవాడు. ఇప్పుడు ఈ సంఘ కాపరులు ఎవరి దగ్గర ఉన్నారు? 7 నక్షత్రములు గలవాడు అంటే సంఘములలో ఉన్న 7 సంఘ కాపరులు. నేను 7 సంఘముల యొక్క కాపరికి నేను అధిపతిని. నా అండర్లు ఎవరున్నారు? 7 నక్షత్రములు గలవాడు, 7 సంఘ కాపర్లు గలవాడు. అంటే ఇప్పుడు నేనెవడను? యేసు ప్రభువును. నా అండర్లో ఎంతమంది ఉన్నారు? అయితే ఇప్పుడు ఈ పాస్టర్లలో బుర్రలో దూరాలి. నేను యేసు ప్రభు చేతిలో ఉన్నానా లేక దురాత్మ చేతిలో ఉన్నానా? అది గ్రహించాలరా. చూడ మాట అలా ఉందో. 7 నక్షత్రములు గలవాడు, 7 సంఘ కాపర్లు గలవాడు. నేను యేసు ప్రభు చేతిలో ఉన్నానా లేక సైతాన్ చేతిలో ఉన్నానా అని నేను గ్రహించాలి. దేవుని చేత పేరు పెట్టబడి పిలువబడిన సేవకుడికి అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? నావాడు, నా చేతిలో ఉన్నవాడు, నా నక్షత్రం ఇది. అనేక మంది కొడుకులు ఉన్నారు, నా కొడుకు ముందు పుట్టాడు. అనేక మంది ఉన్నారు, నా కొడుకు ముందు పెట్టాడు. దేవుడు అంటున్నాడు ప్రథమ ఫలం నాది అన్నాడు. అన్నాడా లేదా? God said the first fruit is mine. अनेक पुत्र अच्छन्ति किन्तु प्रथम पुत्र मोर बोली ईश्वर कहते.
ఈ కొడుకు దేవుని సేవ చేయాలంటున్నాడు. ఎవడంటున్నాడు? దేవుడు అంటున్నాడు. ప్రథమ ఫలం నాది అంటే అర్థం ఏంటి? నీకు పుట్టిన ఫస్ట్ కొడుకు ఎవరిది? దేవుడిది. అలా భావించి సేవకులంతా అంకితం చేసుకున్నారు. నేను మా ఇంట్లో ప్రథమ కొడుకును, నేను నా ఇంట్లో ఫస్ట్ బాండ్, నేను నా ఇంట్లో ఫస్ట్ బాండ్ అని అన్నాడు. అప్పుడు ఈ ఫస్ట్ బోర్న్ అన్నాడు, ఐఎమ్ ద ఫస్ట్ బోర్న్, ఐఎమ్ ద ఫస్ట్ ఫ్రూట్. దేవునికి నేనంటే ఇష్టమా లేదా? చెట్లు పండు కొంచెం వాసన వేసింది, పక్షులు వచ్చి పొడుచుకుని తిన్నాయి లేదా? అది ఫస్ట్ బోర్నే కాదా? మరి నువ్వేం చేస్తావు? ఇది ఫస్ట్ బోర్న్ అని దేవునికి ఇస్తావా? అరే ఫస్ట్ బోర్నే కదా అది, ఆ చెట్టుకు ప్రథమ ఫలమే కదా. మరి రాత్రి పక్షులు వచ్చి బ్యాట్స్ వచ్చి తిన్నాయి, ఇస్తావా లేదా? అది ఎందుకు ఇవ్వు? అది బాగలేదు కానీ. అలాగనే మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి నాకంట అయ్యగారండి మా ప్రథమ ఫలం అండి దేవుని సేవ చేయాలి. ఆడికి తమ్ముడు కానీ చెల్లి కానీ ఉన్నారండి. తమ్ముడు అయితే తప్పకుండా అడిగి చంపుతాడు అన్నాడు. అదేంటి సార్ అలాగట్ట దీవించాలి కదా. నేను బైబిల్ ఉన్నాడు చెప్పాను. బైబిల్లో ప్రథమ ఫలం ఎవడు? కయీన్ గాడు. ఏం చేశాడు? తమ్ముడికి చంపాడు లేదా? మరి అదే నీ కొడుకు చేస్తాడు అన్నాను. మీ పాస్టర్కి బుర్ర లేదు, జ్ఞానం లేదు అన్నాను. ఆడు అక్కడే ఉన్నాడు, వాడు పాస్టర్ నాకేం తెలుసును? నువ్వు నాకు పిలిచి తీసుకెళ్ళావు, నీ ఇంట్లో ఉన్నాడు ఎవడు పాస్టర్ నాకు తెలిసేనండి. నేను అన్న మీ పాస్టర్కి బుర్ర లేదు, వాడు వేదవా అన్నాను. వీడు ఏమిటి సార్ కూపర్ నాకు తిట్టిస్తున్నారు? నీకెప్పుడు తింటున్నాయా? నీ ఎవడుగా నాకు తెలియకపోతే నేనే పాస్టర్ అన్నాడు. నువ్వే పాస్టర్వా? అయితే నువ్వు తప్పకుండా వెదవే అన్నాను. మళ్ళీ తిడుతున్నాడు సార్. అవును, నీకు తెలీదా? ఫస్ట్ బాన్ ఎవడు? కయీన్. ఆదం తాలూకా మరి ఫస్ట్ బాన్ ఎవడు? మరి అబ్రహం తాలూకా ఫస్ట్ బాన్ ఎవడు? మరి చెప్పు, మరి నువ్వు ఆలోచన చేయి. మరి శారా తాలూకా ఫస్ట్ బాన్ ఎవడు? శారా. ఐజాక్. మరి వాడేంటి? ఇస్సాకు భయపడిన దేవుడు అనుంది. ఇష్మాయిల్ భయపడ్డాడు దేవుడు అంటే. మరి కయీన్ భయపడ్డాడు దేవుడు అంటే. మరి ఎడిన్ గార్డెన్లో మొట్టమొదటి ఎవడొచ్చాడు? ఆదం వచ్చాడు. ఆదం దేవుడికి ఏమవుతాడు? ఫస్ట్ బాండే కాదా? మరి సెకండ్ ఆదం అంటే ఎవడు? యేసుప్రభు. మరి యేసుప్రభు దేవుడికి లోబడ్డా? ఫస్ట్ బాండ్ లోబడ్డా? మరి ఏం పాస్టర్ నీకు బుర్రలేదురా అన్నాను. అట్లా ఉండిపోయాడు ఆ పాస్టర్ అలాగా. ఆవిడ మధ్యాహ్నం లంచ్ క్యాన్సిల్. ఆ లంచ్కి పిలిచారు మా అందరికన్నా. ఆవిడ నో లంచ్, నేనే లంచ్ పెట్టాను. చెప్పరా అన్నాను. ఎడిన్ గార్డెన్లో ఉన్నాడు. వాజ్ నాట్ ఏ ఫస్ట్ బాండ్ ఆఫ్ ద లార్డ్? నిర్మించినటువంటి పరమతండ్రికి ఆదం నిర్మించబడ్డాడా లేదా? మరి ఇంకేమి? వాడు ఫస్ట్ ఆడం, వీడు సెకండ్ ఆడం. ఫస్ట్ ఆడం ఏం చేసినాడు? నాదేం తప్పురా, నువ్వు ఇచ్చావు కదా దానికి, అది నాకు ఈ పండు ఇచ్చింది, నువ్వు ఇవ్వకపోయింది బాగుండు, ఎందుకు ఇచ్చావని అన్నాడు లేదా? ఏరా నేను వద్దన్న పండు తిన్నావా అంటే నేను తినలేదు, నువ్వు ఇచ్చావే, అది వచ్చి నాకు ఇచ్చింది. అయితే అది ఇచ్చింది, అది వస్తే నేను తిన్నాను. రెండవ ఆడంకి అడిగినాడు, ఏరా రెండవ ఆడం, అయ్యా నీకేమైందిరా? నాకేం అవ్వలేదు కానీ నీ ప్రజల తలకు భారం అంతా మోస్తే ఇలాగ అయింది అన్నాడు. మొదటి కుమారుడు దేవునికి పొల్లలు పెట్టి పొడుస్తున్నాడు, నువ్వు ఇచ్చేవే అది, లేకపోతే నాకు అది ఎందుకు ఇస్తుంది, నేను ఎందుకు తింటాను? రెండో వాడికి అడిగింది, ఇదేంటి నీకేమైందిరా అన్నాడు. వాడు హాయిగా చక్కగా ఉన్నాడు, నువ్వు ఏంటి ఇలా రక్తాలు కారిపోతున్నావు? వాళ్ళు దెబ్బలంతా నేను కాశాను కదా, అందుకే నా రక్తం కారుతుంది అన్నాడు. వీడు దేవునికి బ్లేమ్ చేస్తే వీడు దేవుని మనుషుల యొక్క బ్లేమ్స్ వాడి మీద వేసుకున్నాడు. The first son of God Almighty blamed God, the creator and the maker. But the second Adam,
He has taken all the blames of God's people on him. తేడా ఉందా లేదా? ఇటు పాస్టర్ అట, అమ్మా ప్రథమ ఫలం నీదే, నువ్వు దేవుని సేవ చేయాలరా. చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. హాయ్, ఐ లవ్ యూ, ఐమ్ ది ఫస్ట్ బాండ్ సన్. జ్యేష్ఠ కుమారుడు అయితే తప్పకుండా ఆ ఇద్దరు కుమారులలో వీడికి సంఘం కంటే ఎక్కువ భాగం వస్తుంది అని వీడికి లవ్ చేసింది. అది చూసారు అది ఎలా లెక్కేస్తుందో. జ్యేష్ఠ కుమారుడు, ఇద్దరు కుమారులు, వీడికి ₹1,00,000 ఉంది, వీడికి 50,000, వీడికి 50,000 వెళ్ళాలి. జ్యేష్ఠ కుమారుడికైనా 10,000 ఎక్కువ వస్తుంది, వీడికి లవ్ చేస్తే బాగుంటుంది, లవ్ చేసింది. అలాగే మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు సైతాన్ గాడు. ఎవరికి? క్రైస్తవులకి. ఇప్పుడు నీకు లవ్ చేస్తే ఏమవుతుంది? నీ సంఘం 4 ముక్కలు అవుతుందా లేదా? మరి 4 ముక్కలకి నేనే కదా పరిపాలకుడు. నేను చెప్తాను, ఎరా నువ్వు నుండ్రా, మీరందరూ నా సేవకులు. ఇజ్రాయేలే సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. వాళ్ళ ముందు నడిచావు, వాళ్ళు నడిపించావు. మేము ఇజ్రాయేలీలమా? కాం కదా. ఇజ్రాయేలీలు కళ్ళతో అద్భుత కార్యములు చూసి నిన్ను నమ్మారు, మేము నీ మాటలు విని నమ్మాము. ఇజ్రాయేలీలు అద్భుత కార్యములు కళ్ళతో చూసి నీకు విరుద్ధంగా మారిపోయారు. మేము ఏమి చూడకుండా నీ మాటలు విని నిన్ను నమ్ముతున్నాం. వాళ్ళు గొప్పవాళ్ళ, మేము గొప్పవాళ్ళమా? మీరే గొప్పవాళ్ళు, అయితే మా ముందు నడు అని అనాలి మీరు. ఎవరు చెప్తాడు? పరిశుద్ధాత్ముడు చెప్పారు ఈ మాటలు, పాస్టర్లు చెప్పలేరు. వెళ్ళరా నువ్వరా. ఇది సంపంగి పువ్వు. ఏం పువ్వు? గాలికి వాసన వెళ్తుంది, ఇలాగా గాలికే వాసన వెళ్ళిపోతుంది. అలాంటి పువ్వు ఇది. చంపంగి 2 రకాలు, ఒకటి గ్రీన్ చంపంగి, ఒకటి ఎల్లో చంపంగి. ఎల్లో చంపంగి ఈజ్ మోస్ట్ డేంజరస్, అక్కడ పాములు వస్తాయి. ఇలా రారా. పసుపు చంపంగి గాలికి విస్తారంగా వాసన ఎగిరిపోతుంది. నీ ముందు పెట్టాను, వస్తుంది. ఆ గాలికి ఆ చంపంగి పువ్వు వాసనకి ఏం చేరుతాయి అన్నాను? 5 పాము. ఇలాంటి పాములన్నీ చేరుతాయి. ఎక్కడికి? చర్చిలో. అందుకే సర్పసంతానమా అని అన్నాడు జాన్ బాప్టిజం ఇస్తున్నప్పుడు. అర్థమైందా? వీడి దగ్గర ముక్కుదే పెట్టాను, పసుపు రంగు చంపంగి. అది గాలికే గమగమ తిరుగుతుంది, ఆ వాసనకి పాములు చేరుతాయి అని చెప్పాను మీకు. వీడు వచ్చాడు, ముక్కు దగ్గర పెట్టాను, వస్తుంది అన్నాడు లేదా? అన్నాడు. మరి జోహాన్ దగ్గరికి వచ్చారు. జోహాన్ ఎక్కడున్నాడు? జోర్డాన్ నదిలో ఉన్నాడు. ఏమన్నాడు? అయ్యనారా, శ్రీమంతులారా, అయ్యనారా, మీరు మహామేధావులయ్యా, రండి అని అన్నాడా? లేకపోతే ఒరే సర్పసంతానమా అన్నాడా? మరి ఆ క్రైస్తవులంతా అలాంటి వాళ్ళు, ఆ సర్పసంతానం. ఈ వాసనకి వెళ్తారు. వాసనకు వచ్చాడు. ఎవడొచ్చాడు? సర్పం వచ్చింది. యోహాను బాప్తిసం ఇస్తున్నాడు. ఏమన్నాడు? సర్పసంతానమా, రాబోతున్న దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడరా? రాబోతున్న దేవుని ఉగ్రత నుండి రక్షింపబడకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడరా? వాడి చూసి వీడి చూసి వాడి చూసి అది, దాన్ని చూసి వీడు. మీరు ఎవడికి చూసి రాలేదు, పరిశుద్ధాత్మ మీకు తీసుకొచ్చాడు. పరిశుద్ధాత్ముడు మీరు త్రోవ తప్పిపోయినను పరిశుద్ధాత్మను మీకు తీసుకొచ్చాడు. మీరు విడిచిపెట్టి వెళ్ళిపోయినను పరిశుద్ధాత్మను మీకు తీసుకొని వచ్చాడు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమించుచున్నాడు.
అనేక మంది కొడుకులు ఉన్నారు. ఆ కొడుకుల్లో నీకు ఒక కొడుకు ఉన్నాడు. ఆ పాస్టర్ చెప్పాడు, అమ్మా ప్రథమ ఫలం దేవునికి ఇచ్చేయాలి. ఇచ్చేయాలి. నా అయ్యా మా పెద్ద కొడుకు, అయ్యా దేవుని సేవకు అర్పించుకున్నాం. వెరీ గుడ్. లంచ్కి పిలిచారు, వెళ్ళున్నాను. అయ్యా మనం భోజనం టైం అవుతుంది, కొద్దిగా మా వాడికి దీవించండి సార్. మీ వాడికి దీవించాలా? ఈడే పెద్ద కొడుకా? వీడికి చెల్లెళ్ళు తమ్ముళ్ళు వాళ్ళు లేరా? ఉన్నారండి ఇద్దరు తమ్ముళ్ళు. వీడి తర్వాత నెక్స్ట్ ఎవడు వీడు, అయితే వీడికి చంపుతాడు అన్నాను. అదేమిటి సార్ అలాగ అంటున్నారు అని అన్నది ఆడదే. మరి బైబిల్లోనే ఉంది కదా, ముందు పుట్టినోడు వెనక్కి పుట్టినోడు చంపాడు కదా అన్నాను. మా పాస్టర్ గారిది, మీ పాస్టర్కి బుద్ధి లేదు అన్నాను. నాకు చెడుతున్నాడు, నువ్వేనండి పాస్టర్ అంట. నువ్వు పాస్టర్ నాకేం తెలుసును? పిలిచారు, అన్నం పెడతామంటే వచ్చాను. ఓకే మీరు అన్నం తినండి అని వెళ్ళిపోయినాను. నో లంచ్. నేనే లంచ్ పెట్టాను వాళ్ళకి. ఆ పాస్టర్ కడుపు నిండా లంచ్ పెట్టాను. ముందు పుట్టేటట దేవునికి సేవ చేసి ఇవ్వాలట. వాడు దేవునికి ఇష్టడో కాదు, వాడికి ఇంగిత జ్ఞానం, ఇంగ్లీష్లో యావరేజ్ నాలెడ్జ్ అంటారు. యావరేజ్ నాలెడ్జ్ వాడికి ఉందా లేదా? ఆదాము ముందు పుట్టినాడు, కేయిన్ గడి పుట్టాడు. ఎడిన్ గడిలో ఎవడు పుట్టాడు? యాడెం పెట్టాడు. యాడెం ఆవిడ దేవునికి ముందు కొడుకు. అబ్రాహాంకి ముందెవడు పుట్టాడు? ఇస్మాయిల్. ఇస్మాయిల్కి ఏమన్నాడు? వీడు అడవిగాడిద అన్నాడు. బైబిల్లో ఉంది. అందరి చేతులు వీడికి విరుద్ధముగా, వీడి చేతులు అందరికి విరుద్ధం, వీడు అడవిగాడిద అన్నాడు లేదా? మరి అబ్రాహాం ముందు కొడుకే కదా. మరి ఇస్సాకు ఎవడు? వాగ్దాన పుత్రుడు. దేవుడు వాగ్దానం చేశాడు కొడుకుని ఇస్తానని. మరి వాడికి ముందు కొడుకు ఎవడు? ఏశావు. నేను ఏశావుని ద్వేషించాను, యాకోబును ప్రేమించాను అని బైబిల్లోనే ఉంది ఈ మాట. చిన్నారా ఎప్పుడైనా చూసావా ఈ మాట? మరి నువ్వు నాకు ఆశీర్వదించమంటున్నావు. చెప్పు, మీ పాస్టర్కి ఆశీర్వదించాడు. వాడు గాడిద కొడుకాడు, వాడు జ్ఞానం లేదన్నాను. ద్వారబంధం దాన్ని నిలబడి మాట్లాడి కారులో ఎక్కి హోటల్కి వచ్చాను. హోటల్లో భోజనం చేశాను. ప్రైజ్ ది లార్డ్. ఇది ఫస్ట్ పార్ట్. సర్దీస్ యొక్క సంఘ చరిత్ర యొక్క పార్ట్ 1 మీకు చెప్పాను. సర్దీస్ యొక్క సంఘ చరిత్ర పార్ట్ 1 అనండి. సర్దీస్ యొక్క సంఘ చరిత్ర మొదటి భాగం విన్నాను. అందరూ అనండి, ఐ హెర్డ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ చర్చ్ కాల్డ్ Sardis. This church is located at Sardis. The name of the city is Sardis. The name of that nation is Sardis. I heard the first part of the history of Sardis. Thank you, God. దైవ ప్రియులకు ముఖ్య గమనిక. పరవస్తు గారు రచించిన గ్రంథముల కొరకైనను, ప్రార్థనా తైలము కొరకైనను, మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా గాని ఫోన్పే ద్వారా గాని పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. We proclaim